జీవితంలో ఏదో సాధించాలనేటువంటి తపన, నటన మీద ఆసక్తితో సిటీకి వచ్చాడు. అవకాశాల కోసం ఎదురు చూశాడు. అవకాశాలు రాకపోవడంతో తనదైన శైలిలో అవకాశాలను సృష్టించుకున్నాడు. ఆ అవకాశాలను ఎలా సృష్టించుకున్నాడంటే బూతు కంటెంట్ను ప్రమోట్ చేస్తూ బూతు కంటెంట్ ద్వారా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకొని యూత్లో పాపులర్ అయ్యాడు. అయితే అతను చేసేటువంటి ప్రాంక్ వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి సమాజం మీద చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయి అంటూ కొంతమంది అతని మీద ధ్వజమెత్తారు. అతని మీద చేయి చేసుకునేటువంటి పరిస్థితి వరకు వచ్చారు. ఆ తర్వాత అతను బూత్ కంటెంట్ను పక్కన పెట్టి ఒక పాన్ ఇండియా మూవీతో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. అతను ఎవరో కాదు, ప్రముఖ యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి. శ్రీకాంత్ రెడ్డి మనతో ఉన్నారు. అతను చేయబోతున్నటువంటి సినిమా ఏదైతే ఉందో ఆ కంటెంట్ కూడా బూత్ కంటెంట్ లానే ఉంటుందా, లేదా సమాజానికి ఉపయోగపడే కంటెంట్తో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడా అనే విషయాలను ఆయన్ని అడిగే తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు, హాయ్. హాయ్ అన్న, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా అన్న, బిందాస్. ఓకే, యా. ఏంటి బూత్ కంటెంట్కి ఫుల్ స్టాప్ పెట్టినట్టు? బూత్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బూత్ అంటున్నారు. ఉదాహరణ, బూత్ అంటే $1 పడుతుంది యూట్యూబ్లో, తెలుసా మీకు? బీయింగ్ జర్నలిస్ట్ దాన్ని బూత్ అంటారు. బట్ నాకు $1 లేదు అండ్ నాకు రెవెన్యూ అంటే యూట్యూబ్లో ఉండేటువంటి బూత్తో మాకు సంబంధం లేదు. ఓవరాల్గా అసలు సమాజంలో కదా, సమాజంలో మీరు చేస్తున్న వీడియోల్లో బూత్ కంటెంటే లేదంటారు అసలు? లేదు. ఎలా చెప్తారు లేదని? దట్స్ వాట్ ABC సర్టిఫికేట్ అని కొన్ని ఉంటాయి సినిమాకి. యూట్యూబ్ లో కూడా ఈ సినిమా గురించి మనం కొంచెం సేపు పక్కన పెడితే, మీరు సినిమా గురించే మాట్లాడదాం. ఫస్ట్ ఆగస్ట్ 2 రిలీజ్. ఓకే, సినిమా గురించే మాట్లాడదాం. సినిమా కంటే ముందు మీతో కొన్ని నేను తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. అది తెలుసుకున్న తర్వాత సినిమా విషయం రెడీ. ఓకే, మీరు ఏదో సాధించాలనుకున్నారు. ఓకే, నటన మీద కూడా ఆసక్తి, మనిషి సాధించుకోవాలనుకుంటాడు. ఎగ్జాక్ట్లీ, ఫర్ ఎగ్జిస్టెన్స్. మనిషి అనేవాడు ఛాలెంజ్ డాలి చెప్పినట్టు ఎదుగుతూ పోవాలి, కష్టపడాలి, రావాలి. ఓకే, నేను అడిగేది ఫస్ట్ అది చెప్పండి. ఏదో సాధించాలనుకున్నారు, అక్కడ వరకు తప్పులేదు. నటన మీద ఆసక్తి ఉంది, అది కూడా తప్పులేదు. సిటీకి వచ్చారు ఏదో సాధించాలని. సరే, నటన మీద ఆసక్తితో అవకాశాల కోసం ఎదురు చూశారు, అవకాశాలు రాలేదు. మీదైన శైలిలో అవకాశాలను సృష్టించుకున్నారు, అక్కడ వరకు బాగానే ఉంది. చాలామందికి ఇన్స్పిరేషన్గా చెప్పుకోవచ్చు అది. కానీ బూత్ కంటెంట్ని ఎందుకు ఎన్నుకున్నారు? అయితే హైదరాబాద్ వచ్చాను, అవకాశాల కోసం వెతికాను. చాలా చోట్ల ఆడిషన్స్కి వెళ్ళాను. ప్రతి వారం 2-3 ఆడిషన్ జరుగుతాయి. అక్కడ నాకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు నేను కూర్చొని ఆలోచించుకుంటే, ఒక 3 నెలల తర్వాత మన మీద మార్కెట్ ఉండాలి, మనకు డబ్బులు పెడితే మన మీద రిటర్న్స్ రావాలి. అప్పుడు మనకు ఫేమ్ ఉంటేనే రిటర్న్స్ వస్తాయి. అప్పుడే డబ్బులు పెడతారు, అప్పుడే అవకాశం ఇస్తారు అని నాకు అర్థమైంది. అప్పుడు ఫేమ్ అవ్వాలి, ఏదైనా చెయ్యాలి, ముందు మనం ప్రూవ్ చేయాలి, లేకపోతే పెట్టరు. లేదా మన వెనక డైరెక్టర్, ప్రొడ్యూసర్, డబ్బులు ఉండాలి, ఎవరైనా ఉండాలి. అయ్యేవి లేవు. సో మనం ఫేమ్ అవ్వాలి. ఏం నడుస్తుంది అని ఆలోచిస్తే చాలా రకాల కంటెంట్స్ ఉన్నాయి. అప్పుడు షార్ట్ ఫిల్మ్స్, రకరకాలు షార్ట్ ఫిల్మ్స్. ఈచ్ షార్ట్ ఫిల్మ్కి బడ్జెట్ 5 నుంచి 10,000, 20,000, 30,000 అయ్యేటి. నా కాడ అంత స్తోమత లేదు. సో షార్ట్ ఫిల్మ్ చేయలేను. 1-2 చేశాను, వ్యూస్ కూడా తక్కువ వచ్చాయి, లేకపోతే అవే కంటిన్యూ అయ్యేవాడిని. సో ఏం నడుస్తుందని ఆలోచిస్తే బిత్తిరి సత్తి గారు బాగా ఫేమస్. ఆయన బిత్తిరి సత్తి గారు, ఎగ్జాక్ట్లీ, ఆయన కూడా ఒక జర్నలిస్ట్. అట్లా అది గారే అన్న, క్లియర్గా అన్న, అందుకే ఇప్పుడు. సో మిస్టర్ బీను, చార్లీ చాప్లిన్, ఇలా పెద్దవాళ్ళు ఉన్నారనమాట. వీళ్ళందరూ బాగా యాక్టింగ్ బాగా కామెడీ చేసి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. సో అలా ఫస్ట్ అలా ట్రై చేద్దాం. ఆయన వీడియోలు నాకు చాలా ఇష్టం. మాది ఆంధ్ర కదా, తెలంగాణ అసలు చాలా ఇష్టం. భలే పోతుండే అప్పుడు 2018-16 ఆ టైంలో. సో వై కాంట్ ఐ అలా చేయొద్దని మొదలుపెట్టా. ఓకే, కానీ నా స్టైల్కి, నా టైల్కి, నా పర్సనాలిటీకి కామెడీ పండట్లే. ఇంకా నేను చాలా బాగా నేర్చుకోవాలి. అంత ఆయన బాగా యాక్ట్ చేస్తాడు, నేను చేయలేను అంత. సో నాకు సెట్ అవ్వట్లే. ఇంకా ఏం నడుస్తుందని ఆలోచించాను. ఇంకేమి నడుస్తుందని ఆలోచిస్తే దాని పేరు ఏం పేరు, ప్రాంక్ వీడియోస్, ప్రాంక్స్ బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి. సో వై కాంట్ వి గో విత్ దిస్ అని తెలియకుండా యాక్సిడెంటల్ గా నేను బాగా చదువుకున్నా. మై పర్సనాలిటీ, నా వర్స్టాలిటీ అసలు ప్రాంక్ కాదు. నేను యూపీ మంచి కుటుంబ నేపథ్యం కూడా ఉంది, అన్ని ఉన్నాయి. ఢిల్లీకి వెళ్ళి UPSC వాజిరాంలో సివిల్స్ రాశాను, ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను, మెయిన్స్ క్వాలిఫై కాలేదు. సో మెడికల్ బిజినెస్ చేశాను, బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ చదువుకున్నాను. ఐ హావ్ ఎవ్రీథింగ్. 5 కంట్రీస్ తిరిగాను, బుక్స్ చదివాను, నాలెడ్జ్ అంతా ఉంది. అయితే యాక్సిడెంటల్ గా వీడియోలు మొదలు పెట్టా. దానివల్ల ఒక 6 నెలల్లో 3-4 లక్షల ఫాలోవర్స్ వచ్చారు. 6-7 లక్షలు కూడా వచ్చారు ఇంకొక 7-8 నెలల్లో. వచ్చిన తర్వాత దీంట్లో ఏదో బాగుంది అనిపించి యాక్సిడెంటల్ గా మనీ కూడా జనరేట్ అయింది. సో ఇప్పుడు నేను ఫేమ్ అయ్యా. ఇప్పుడన్నా అవకాశం ఏంటి, నేను మళ్ళీ ఆడిషన్స్కి వెళ్ళా. అరే నువ్వు హీరోకి తక్కువ, కమెడియన్కి ఎక్కువ అన్నారా అనే విధంగా తరహాలో జస్ట్ టాక్ అలా నడుస్తుంది. సో ఫస్ట్ అందరూ అలానే ఉంటారు. ఆదరణ సంపాదించుకుంటే వాడే హీరో అవుతాడు. అంటే మీదైన శైలిలో వీడియోలు చేయడంలో తప్పులేదు. కానీ అంటే
ఒక డబుల్ మీనింగ్ డైలాగ్తో వచ్చేలాగా అవి ఇప్పుడు సమాజానికి మీరు ఎటువంటి మెసేజ్ ఇద్దామని మెసేజ్ ఆ వీడియోలు చేశారు? 9 కళల్లో అదొక కళ, ఆ కళలో ఇది ఒక శృంగారం అనేది ఒక కళ అంతే. బట్ ఐ టుక్ దట్. బట్ ఇప్పుడు ఈ సినిమాలో 9 కళలు పెట్టాను. నేను చేసిన సినిమాలో 9 పెట్టాను. అది ఒక కళ, అది నా ద్వారా అది చేశాను. అది అవకాశం లేక అది చేశాను. చేసిన తర్వాత ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు, నీతో సినిమా తీచ్చా, నువ్వు 50 పెట్టు, నేను 20 పెడతా, 70 లక్షలు సినిమా చేద్దాం అన్నాడు. సినిమా పేరు కొత్తపేట గ్రామం. సరే అండి పెట్టండి అని ఫస్ట్ నన్ను పెట్టమన్నాడు. మరి నన్ను నేను నమ్మకపోతే ఎవరు పెడతారని ఫస్ట్ నేను సంపాదించిన 6 నెలలు సంపాదించిన 12 లక్షలు పెట్టా. పెట్టి మ్యూజిక్ చేపించా. హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతానే నాకు అర్థమైంది, ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు, అవ్వదు పంచాయతీ, ముక్కు స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళిపోవాలి, ఎవడి మాట విన్నా సంఖ్య నాగిపోతాం నాకు అర్థమైంది. సో ఇంకా వద్దు, కసి 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 కావాలని అన్ని పక్కన పెట్టి. అంటే ఆ కసితోనే అడల్ట్ కంటెంట్ చేసావా? అడల్ట్ చేయలేదు, యూట్యూబ్ గైడ్ లైన్స్ ప్రకారం చేశాను. బట్ ఐ డోంట్ థింక్ లైక్ అదే ఎలా చెప్పాలంటే, నాకు యూట్యూబ్ ఛానల్కి 4 ఎడిటర్లు మారారు. 4 ఎడిటర్లు మారితే నా సెకండ్ ఎడిటర్ వల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే తన థంబ్నెయిల్స్ వల్గర్ పెట్టాడు. 600 వీడియోలు చేశాను నేను. 600 వీడియోలలో 70 వీడియోలకు 60 వీడియోలు అతనే ఎడిట్ చేశాడు. దానికి 60-70 వీడియోలు థంబ్నెయిల్స్ కొంచెం వేసుకుందామా ఆ టైప్ పెట్టాడు. వాటికి బాగా వ్యూస్ వచ్చాయి. దెన్ పీపుల్ క్యాప్చర్డ్ దట్ అటెన్షన్. ఆ కొంచెంకి అటెన్షన్ చేశాడు. రిమైనింగ్ వీడియోస్ ఓపెన్ అంటే అది సమాజం మీద చెడు ప్రభావం చూపించదని మీరు భావించారు? మరి చూపించింది. నేను అప్పుడు మూవీ వర్క్స్ లో ఉండి, అదే ఫస్ట్ కొత్తపేట గ్రామం మూవీ ఉంది కదా, ఆ మూవీ వర్క్స్ లో ఉండి చాలా పట్టించుకోవాలి. ఛానల్ అతనికి అప్పచెప్పే వీడియోలు చేసి ఇచ్చా, తమిళ పెట్టేది. ఎందుకు మీ డైలాగుల్లో కూడా చాలా నేను చూశాను. అంటే మీది వివాదం అయిన తర్వాత అసలు ఎవరు ఇతను, ఎందుకు ఇలాంటి వీడియోలు చేస్తున్నారు అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దామని నేను కూడా మీ వీడియోస్ కొన్ని చూసా. కానీ వాటిల్లో కూడా మీ డైలాగుల్లో కూడా అశ్లీలత ఉంది కదా, ఎక్కువ ఉందా? డూ యూ థింక్ సో? మచ్ ఉందా? ఆర్ఎల్స్ లిమిటెడ్ లో మూవీ క్వాలిటీలో అంటే డబుల్ మీనింగ్ డైలాగ్స్ అయితే ఉన్నాయా లేదా? ఎక్కడ అక్కడొకటి ఉంటాయి. అది ఇప్పుడేంది, పూర్వకాలం ఎప్పుడు పాత సినిమాలలోనే. నేను ఒక జర్నలిస్ట్ గా ఇటువంటి డైలాగులు చెప్పకూడదు. మీ పిచ్చి నాకు ఇవ్వండి, నేను దున్నేస్తాను, అది లేదు. అసలు ఆ ఓడే నా ఛానల్లోనే వాళ్ళ, అది ఎవరి దాంట్లో చూసి అటువంటి డైలాగులు ఎన్ని ఉన్నాయి? ఉన్నాయి, వేరే స్టైల్లో ఉంటాయి. నా ఎట్లుంటాయి అంటే లైక్, వస్తావా పోదాం, వాట్ డస్ ఇట్ మీన్, ఏముంటుంది ఆడ అంటే ఏంటి దాని మీనింగ్ ఏంటి? అది కూడా నేను పెట్టలా, నా ఎడిటర్ అటువంటి కొన్ని తమ్నెయిల్స్ పెట్టాడు. వస్తా పోదాం డాడీకి కాఫీ కలవచ్చు, మీకేమనిపిస్తుంది, ఓయోకి వెళ్తారా, మీకు అనిపించింది? అది తమ్నెయిల్స్, మరి తమ్నెయిలే. వాట్ యు మీన్, నీకు ఓయోకి వెళ్ళాలనిపిస్తుందా, మీకు ఏమైనా చెప్పండి. సో అలా నా ఎడిటర్ సెకండ్ ఎడిటర్, నాకు అవసరం లేదు, నాకు ఓయోకి అవసరం లేదు. నా డిస్కషన్ నా సెకండ్ ఎడిటర్ వల్ల అలా ప్రాబ్లం వచ్చింది. దాన్ని డిస్క్రైబ్ చేశారు, అలానే అనిపించారు. బట్ రిమైనింగ్ తర్వాత నేను 600 వీడియోలు చేశాను. వాటిల్లో దేంట్లో దెర్ ఈజ్ లిటిల్ లైక్, ఇప్పుడు రవితేజ గారు ఉంటారండి, ఆయన సినిమాలు చూసా, ఎనర్జెటిక్ ఉంటాయి, ఊపుగా ఉంటాయి. ఏమో బుజ్జే వస్తాయంటే అంటుంటారు, సినిమాటిక్స్ టైప్. అంటే ఎటకారంతో మీరు డైలాగ్ చెప్తే అది ఓకే, యాక్సెప్టబుల్. ఇప్పుడు మీకు వెటకారం అంటున్నారు, నా స్టైల్లో దాన్ని నేను ఇట్లా చెప్తున్నా, దాన్ని డబుల్ మీనింగ్ అంటున్నారు. మీరు ఎలా పర్సెప్ట్ చేస్తున్నారని ఇట్స్ యువర్ ఒపీనియన్. బట్ నేను తప్పు రైట్ అనను. సినిమా ఫీల్డ్ అండి, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంది, చాలా మంది జర్నలిస్ట్లే ఉన్నారు, యూట్యూబ్ ఛానల్ పెద్ద కంపెనీలే ఉన్నాయి. పైన మ్యాటర్ ఒకటి ఉంటుంది, కింద లోపల ఒకటి ఉంటుంది. అవునా కదా? పెడుతున్నారు లేదా? వై? జస్ట్ టు అట్రాక్ట్ ద పల్స్ అండ్ పబ్లిక్ అండ్ మెయింటైన్ బికాజ్ ఇంత రెంట్లు ఇవన్నీ కట్టలేరు. పీపుల్ కూడా దే హ్యాబిచుయేటెడ్. బట్ రైట్ ఆర్ రాంగ్ నేను చెప్పను, అది ఇండివిజువల్ మొరాలిటీ, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. చూడాలా వద్దా అనేది. దానికి A+ కంటెంట్ అని పెడుతుంది. ఇప్పుడు 18+ మన ఛానల్ ఉంది, నా ఛానల్ 18+కే సజెస్ట్ అవుద్ది. ఉదాహరణ 13+ అవ్వదు. అండ్ పీపుల్ కూడా 18+ ఏజ్ చూసే లాగిన్ బట్టే, జీమెయిల్ బట్టే అవి వీడియోలు సజెస్ట్ అవుతాయి. కిడ్స్కి వెళ్ళవు నా వీడియోస్, న్యూస్ కూడా కిడ్స్కి వెళ్ళవు యాజ్ పర్ లా. సో ఈ విధంగా ఇండివిజువల్ మొరాలిటీ అది. సో నేను సినిమా చేయాలనే అవకాశం కోసం వెతుకుతున్న దారిలో జస్ట్ అలా వెళ్ళాను, తను తిరుక్కున్నాను, మళ్ళీ స్ట్రైట్ ఇట్టే వచ్చేసాను. ఆ నుంచి అటు వెళ్ళి ఇటు వచ్చాను, అంతే తప్ప. ఇప్పుడు సినిమా మీరు చేస్తున్నటువంటి వీడియోలు అడల్ట్ కంటెంట్ అని మీరే రియలైజ్ అయ్యారా? సరే, అడల్ట్ కంటెంట్ అని రియలైజ్ అయ్యారా అంటున్నారు కదా. అడల్ట్ కంటెంట్ అంటే ఏంటి? ఎక్స్ప్లెయిన్ మీ సంథింగ్. అడల్ట్ కంటెంట్ లో చాలా ఉంటాయి. అడల్ట్ అంటే అంటే అది చూడొచ్చు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, కొంచెం మామూలుగా రొమాన్స్ అవి ఉంటాయి, అంటే ముద్దు పెట్టుకునే సీన్ అటువంటివి ఉంటాయి. ముద్దు పెట్టే నేను దాటలేదే. అడల్ట్ అంటే ఏంది? బూత్ అంటున్నారు, సెక్స్ అంటున్నారు, పోర్న్ అంటే కార్ను పోర్న్, దాంట్లో చాలా రకాలు ఉంటాయని మీరే చెప్పారు కదా. అవును, చాలా రకాలు నేను చేయలేదు. అడల్ట్ అంటే ఏంటి? అడల్ట్ అంటే రాంగ్ కాదు అది, బై డెఫినేషన్ ఇట్ సెల్ఫ్. అడల్ట్ అంటే ఒక అడ్జెక్టివ్ అది. అడల్ట్ అంటే పెద్దవాళ్ళు, 18 దాటిన వాళ్ళని అడల్ట్ అంటారు, అంతేగాని కారణం కాదు. ఓకే, ఒక వర్గం వారే మీ వీడియోలు ఎక్కువగా చూస్తున్నారు, వారి మీద మీ వీడియోలు ప్రభావం పడుతున్నాయా లేదా? ఏం ప్రభావం పడాలి? ఎందుకు పడవు? చిన్న పిల్లల, దే హావ్ ఇండివిజువల్ మొరాలిటీ, దే ఆర్ ఎంజాయింగ్. యాక్చువల్ చాలా మంది కమెంట్స్ పాజిటివ్. ఇప్పుడు 10th నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఎక్కువగా మీ వీడియోలు చూస్తున్నారు అనుకో, వాళ్ళు ఏం నేర్చుకోవాలి మీ వీడియోల నుంచి? హ్యాపీగా లైఫ్లో ఎలా ఉండొచ్చు, వాళ్ళ పర్సనల్ లైఫ్ ని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఒక అంటే వాళ్ళు చదువు వదిలేసి అమ్మాయిల చుట్టూ తిరగమని చెప్తారు. ఖాళీ టైంలో వాళ్ళు చదువు వదిలేసి వీడియోలు చూడరు కదా, ఖాళీ టైంలో వీడియోలు చూస్తారు. చూసినప్పుడు అని ఎంజాయ్ చేస్తారు. దట్స్ ఇట్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్ ఐ ఫీల్. అడల్ట్ అంటే ఏంటి? బూత్ అంటున్నారు. అడల్ట్ ఈజ్ నాట్ కాన్, అడల్ట్ ఈజ్ 18+ అంతే. అడల్ట్ అనే పదాన్ని మీరు బూత్ చేసేసారు.
మీ వల్లే అడల్ట్ బూత్ అడల్ట్ అంటే మీ బై అబ్జెక్టివ్ ఇట్ సెల్ఫ్ అడల్ట్ అంటే 18+ అంతే. పిల్లలకి కాదు, పిల్లలకి మంచి చెడు వనస వాచ తెలియదు. అడల్ట్ ఈ రోజు అంటే ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది, అందరూ సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయారు. ఓపెన్ చేస్తే మీ వీడియోలు కూడా వస్తున్నాయి, అవి చూస్తున్నారు, పిల్లలకి వెళ్తాయి. మరి వారు ఏం నేర్చుకోవాలి దాని నుంచి? దాన్నే పేరెంటింగ్ అంటారు. ఎవరికి ఏ ఫోన్ ఇవ్వాలి, ఎవరికి ఐఫోన్ ఇవ్వాలి, ఎవరికి ఏమి ఇవ్వాలి, ట్యాబ్లు ఇవ్వాలి, అంటే ఫోన్ ఇవ్వచ్చా, ఇవన్నీ పేరెంటింగ్. పిల్లలు కానీ వదిలేసేది కాదు, బాధ్యత ఉండాలి. అంటే నా ఒక్కడి వల్ల మరి నీకు బాధ్యత ఉంటే అటువంటి వీడియోలు చేస్తావు? నాకు ఉంది, నేను నా సెక్షన్ ఆఫ్ పీపుల్ కి చేస్తున్నా. నువ్వు చూసి నువ్వు లాగిన్ చేసి 18+ నీ జీమెయిల్ తో లాగిన్ చేసి నీ ఫోన్ వాళ్ళకి ఇచ్చేట్లా? పేరెంటింగ్ అంటారు. పేరెంటింగ్ అనేది చాలా బాధ్యతాయుతమైన తీరు, ప్రతిదీ నేర్పించాలి మనం. నా వల్ల చేయమని చెప్పట్లా, జనరల్ గా తెలుసుకుంటారని చెప్తున్నా. అదే ఒక అంటే నా స్టైల్, నేను పేరెంటింగ్ చేస్తే ఎలా ఉంటుందని చెప్తున్నా. నీ స్టైల్లో నువ్వు కొన్ని వీడియోలు చేస్తున్నావు, అలాగే కొంతమంది యూట్యూబర్లు కూడా వాళ్ళ స్టైల్లో కొన్ని వీడియోలు చేస్తున్నారు. తండ్రి కూతుళ్ళ బంధం గురించి అసభ్యకరంగా, హేతుబద్ధకంగా, అసలు అవమానకరంగా కమెంట్ చేస్తూ ఒక వీడియో చేశారు. ఇప్పుడు అసలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం కూడా దాని మీద స్పందిస్తూ ఉంది. ఇది అసలు సోషల్ మీడియా చాలా క్రూరంగా, చాలా లారీ చాప్టర్ 1 ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది నా సినిమా. నెక్స్ట్ నేను అడిగే ప్రశ్నకు సమాధానం మాట్లాడతా. నెక్స్ట్ రెడీ, నేను అదే దాన్ని ఆలోచిస్తూనే మాట్లాడుతున్నా. డివేట్ అవుతుంది మ్యాటర్, నేను వచ్చింది వేరే దానికి. మ్యాటర్ ఎక్కడికి డివేట్ కాదు, మీ సినిమా గురించి కూడా నేను మాట్లాడతా. ఓకే, మీలాంటి యూట్యూబర్లు ఇప్పుడు తండ్రి కూతుర్ల బంధాన్ని కూడా అసభ్యకరంగా మాట్లాడుతూ కమెంట్ చేస్తూ కొన్ని వీడియోలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఎలా చూడాలి? అతనికి 179K ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ అతను చాలా పెద్ద సినిమాలని, బాగలేని సినిమాలని, కొంచెం అంటే ఫ్లాప్ అయిన సినిమాలని, అండ్ ఇన్స్టాగ్రామ్లో డ్యాన్స్ చేసే అమ్మాయిలని, అండ్ ఎవరైతే ఎక్స్పోజింగ్ చేస్తారో, అండ్ ఎవరైనా ఏదైనా కంటెంట్ చేసినా, ఏదైనా తప్పులు చేసినా, పొరపాటున ఇంటెన్షనల్ కాకుండా పొరపాటున తప్పులు చేసినా, వాటందరి కంటెంట్ తీసుకొని హీఈస్ మేకింగ్ మనీ, హీఈస్ మేకింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ట్రోల్ చేస్తూ, బూతులు ఎక్కువ లాపదాలు వాడుతూ తన కంటెంట్ చాలా రోజు నుంచి నేను చూస్తున్నా. అంటే అప్పుడప్పుడు వేరే వాళ్ళు అతన్ని వేరే వాళ్ళు ట్రోల్ అతను ట్రోలరు, అతన్ని వేరే వాళ్ళు ట్రోల్ చేసినప్పుడు నాకు సజెషన్ నా ఫీడ్ లో వస్తే చూస్తాను అనమాట. సో వాట్ హ్యాపెండ్, ఐ ఫీల్ లైక్ సమ్ టైమ్ అలా అనిపించింది. కానీ ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే ఇండివిజువల్ మొరాలిటీ, దట్స్ వాట్ పేరెంటింగ్ అంటారు కదా. పేరెంటింగ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఎత్తపెంచారో మరి ఏమో కానీ, చిన్న పిల్ల ఉదాహరణ పోక్సో యాక్ట్ కింద వస్తుంది ఉదాహరణ చెప్తే. అండ్ హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్, తన ఏజ్ ఏంటి, తనేంటి, యాక్చువల్గా అది ఎలా తండ్రి కూతుర్ల బంధాన్ని అలాగా కమెంట్ చేయడం ఏంటి? డార్క్ కామెడీగా వాళ్ళు చిత్రీకరించారు. పేరు దానికి ట్యాగ్ ఏం పెట్టారంటే డార్క్ కామెడీ అన్నారు. డార్క్ కామెడీ అంటే లైక్ ఒక సాంగ్ ఉంది, ఇక్కడ జపాన్ లో సాంగ్ ఉంది, బెల్ట్ తీసుకొని డాన్స్ చేస్తాడు అతను, ఎవరు ఒక పాప్ సింగర్. దానికి రిలేట్ చేస్తే వీళ్ళు మాట్లాడారు, ఇటు బెల్ట్ తీసినట్టు, ఆ పిల్లతో తండ్రి డాన్స్ చేసినట్టు. ఆ వీడియో కూడా వెస్టర్న్ వీడియో. వాళ్ళు అలా ఉంచి దాని లాపదాలు వాడుతూ వాళ్ళిద్దరిని కలిపినట్టు సెక్సువల్గా బూత్ పదాలు వాడుతూ వాళ్ళని డిస్క్రైబ్ చేసి వాడారు. ఇది అస్సలు కరెక్ట్ కాదు అండ్ అబ్జెక్షనబుల్ థింగ్ అనమాట. అండ్ అది హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రాంక్స్ చేస్తున్నా అన్న, నా ప్రాంక్స్ స్క్రిప్టెడ్ ప్రాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొరాలిటీలో చాలా ఉన్నా. స్క్రిప్టెడ్ ప్రాంక్స్ నేను 600 వీడియోలు కూడా 600 మందికి చెప్పి మనం ఇది చేస్తున్నామని చెప్పి రిలీజ్ చేసేటప్పుడు వీడియో పంపించి ఓకేనా అని చెప్పి చేసిన వీడియోస్. అంటే ప్రాంక్ వీడియోల పేరుతో నువ్వు నెటిజన్లు మోసం చేసావా? అది అప్పుడే చెప్పా, 2 years బ్యాకే చెప్పా. దానివల్ల ఏమైందంటే నాకు నేను 4-5 కోట్లు సంపాదించింది, ₹1 కోటి సంపాదించా. దానివల్లే ఏంటి యూట్యూబ్ వీడియోల మీద ₹1 కోటి దాకా సంపాదించాను. యూట్యూబ్, ఫేస్బుక్ రెండిట్లో కలిపి సంపాదించాను. దాంట్లో కొంతమందికి డబ్బులు ఇచ్చాము, జూనియర్ ఆర్టిస్టులు నా ఫ్రెండ్స్, కొంతమంది నాకు ఫ్రీగా చేశారు, అమ్మాయిలు చాలా మంది సపోర్ట్ చేశారు. ఏంటి మీరే వెళ్ళి వాళ్ళని కన్సల్ట్ అవుతారా లేదా వాళ్ళు మీ దగ్గరికి వచ్చి? వాళ్ళు అవుతారు, కొంతమంది ఫ్రెండ్స్, కొంతమంది ఆన్లైన్ లో నాతో వీడియో చేయి కొంచెం వ్యూస్ వస్తాయి, నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నా వాళ్ళు చేస్తారు. కొంతమంది నేను అడుగుతా, కొంతమంది ఏజెంట్స్ ద్వారా నెంబర్లు అడిగి మేడం ఇట్లా షూటింగ్ ఉంది చేస్తారంటే చేస్తారు. వాళ్ళ ప్లేస్ లో నిలబెట్టి స్క్రిప్ట్ చెప్పి చేస్తాం. అట్లా చేస్తాం అనమాట. అంటే మ్యూచువల్ డిస్కషన్ తో చేశా. నాకు ఎంత మొరాలిటీ అంటే నేను ఎటువంటి అంటే చాలా సెన్సిటివ్. ఒక వ్యక్తి కరోనా వచ్చినాంచి ఒక మనిషి యొక్క టైం, హెల్త్ అండ్ మనీ చాలా వాల్యుబుల్ అయిపోయింది. చాలా మంది లాస్ అయిపోయారు, చాలా కష్టాల్లో ఉన్నారు. సో దాన్ని నేను చాలా కేర్ఫుల్ గా తీసుకుంటా, చాలా బాధ్యతగా తీసుకుంటా. ఎవరిని మనం మోసం చేయకూడదు, ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళ టైం కూడా వేస్ట్ చేయకూడదు అని ఇంత మొరాలిటీ ఉన్నాను నేను. ఇంకోటి ప్రాంక్ అంటే ఏంటి, రియలిస్టిక్గా నేను చేసే ప్రాంక్ కాదు, ఒక షార్ట్ ఫిల్మ్ టైప్ ఆఫ్ స్క్రిప్టెడ్ ప్రాంక్ కంటెంట్ అది. అంటే ఇప్పుడు ప్రాంక్ అంటే రోడ్డు మీద అవుతుంటారు, నేను ఏదైనా చేస్తా, అది కెమెరాలో క్యాప్చర్ అవ్వదు, అటు ఇటు మూవ్ అవుతారు. నా దాంట్లో చూడండి స్టడీగా నిలబడి ఉంటారు, మేకప్ వేసుకొని ఉంటారు, పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని వారు అలా మాట్లాడడానికి అసభ్యంగా మీరు ఎలా ఒప్పిస్తారు అసలు వాళ్ళని, అమ్మాయిల్ని? అసభ్యంగా ఏముంటది, మీరు అసభ్యంగా మీరు ఫీల్ అవుతున్నారు. దట్స్ వాట్ అడల్ట్ 18+ అంతే, దట్స్ నథింగ్ రాంగ్. 18+ లో A++++ చాలా ఉంటాయి, అంత A+ చేయలే, జస్ట్ 18. ఆ 18 అనేది కూడా ఒక పార్ట్ ఆఫ్ ద సొసైటీ. లేకపోతే ఇప్పటికీ మీ కంటెంట్ ని మీరు సమర్థించుకుంటున్నారా? 200% ఎవరు వచ్చినా నేను మాట్లాడతా దాని గురించి. దానికి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా, మీకు ఎక్కట్లే మైండ్ లేకి అంతే. నేను సమర్థిస్తున్నా. నాకే ఇష్టం ఉండదు వేరే వాడిని బాధ పెట్టడము. అదే ప్రాంక్ రియలిస్టిక్ గా రోడ్డు మీదకి వెళ్ళి ఒక అతను పోతున్నాడు,
చెవులో ఇట్లా బెలూన్ ప్లే చేస్తే సౌండ్ చేస్తే సౌండ్ వస్తుంది, తను భయపడతాడు. దాన్ని క్యాప్చర్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తే అందరూ థ్రిల్ ఫీల్ అవుతారు. కానీ తనకి ఎంత ఇయర్ డ్రమ్స్ ప్లే అవుతాయి, ఎంత డెసిబుల్ ఆఫ్ సౌండ్ వస్తుంది, ఆ పెయిన్ నాకు తెలుసు. అటువంటి రియల్ ప్రాంక్లు నేను చేయలే. బాంబులు వేల్చడం, వాటర్ ప్యాకెట్లతో కొట్టడం ప్రాంక్స్ అంటే ఇవి ముంబైలో చేసేవాళ్ళు, అవి కూడా ఈనాడు బ్యాన్ చేశారు. సో ఐ నో ద ఇండివిజువల్ పర్సన్, ఇండివిజువల్ పర్సన్ యొక్క మెంటల్ స్టెబిలిటీ ప్రతి నాకు తెలుసు. నాకు హర్ట్ చేయడం అసలు ఇష్టం ఉండదు. అండ్ ఇంకోటి నాకు అంత ధైర్యం కూడా లేదు, హానెస్ట్ చెప్తాను. అందుకే నేను రియల్ ప్రాంక్స్ చేయలే, స్క్రిప్టెడ్, బికాజ్ ఐ వాంట్ బికమ్ అన్ యాక్టర్. అది కూడా యాక్సిడెంటల్గా అలా చేశాను. అది నథింగ్ రాంగ్ కూడా కాదు. దాని మీద మీరు చిత్రీకరిస్తున్నా కానీ రాంగ్ కాదు. నేను సమర్థిస్తున్నా, ఎవరితోనే మాట్లాడదా, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చా. సో నేను అనడం ఏంటంటే వీడియోస్ చేశాను, డబ్బు సంపాదించాను. ఆ డబ్బుని మళ్ళీ నేను ప్రజలకి, సొసైటీకే ఖర్చు పెట్టాను. టెక్నీషియన్లకి, సినిమా ఇండస్ట్రీలో సినిమాలకు ఖర్చు పెట్టాను. ఒక సినిమా తీశాను, చాలా కొత్త వాళ్ళని చాలా గట్టిగా తీసి చాలా బాగా చేశాను. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ అతను చేయడం అయితే కరెక్ట్ కాదు. అండ్ ఇప్పుడు అంటే ప్రణీత్ హనుమంత్ చేస్తున్నటువంటి ఆ కంటెంట్ వీడియోలు ఏ అయితే ఉన్నాయో, మీ కంటెంట్ వీడియోలు కూడా వాటికి దగ్గరగా లేదనుకుంటున్నారా? 200% లేదు. దట్స్ డిఫరెంట్ థింగ్. అది అతను వేరే వాళ్ళ పర్మిషన్ లేకుండా ఒకరు, ఇప్పుడు ఒక అమ్మాయి బాగా కొంచెం హాట్ గా డ్రెస్ వేసి వీడియో చేసిందబ్బా, ఇతను ఏం ఫీల్ అవుతున్నాడు, అమ్మాయి ఇంట్లో పర్మిషన్ ఇచ్చేసారు, అందుకే అమ్మాయి ఎగురుతుంది, అమ్మాయి వీడియోని తీసుకుని ట్రోల్ చేస్తే ఇంకా నో ప్రాబ్లం, ఆమెకి కూడా ఫేమ్ వస్తుంది, ఆమె యాక్సెప్ట్ చేస్తుంది అనే విధంగా ఇతను ఫీల్ అయ్యి అందరి కంటెంట్ తీసుకొని రోడ్డు మీద దొరికే కంటెంట్, ప్రతిదీ ఇన్స్టాగ్రామ్ లో యాడ్ దొరుకుతుంది కంటెంట్, ఆ కంటెంట్ అంతా తీసుకొచ్చి యూట్యూబ్ లో కంటెంట్ తీసుకొచ్చి ట్రోల్ చేసి, ఒక గేమ్ ఆడే ఫీడ్ తీసుకొచ్చి ఆ ఫీడ్ మీద బూతులు మాట్లాడుతూ ట్రోలింగ్ ఛానల్ 200-300 ఛానల్ ఉన్నాయి. వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నట్టు ఒకటే డైలాగ్ చెప్తున్నా, ఈజీ యాక్సెస్, ఈజీ మనీ కోసం చేస్తున్నారు. అంటే నెలకు ₹1,00,000 2,00,000 వస్తాయి, చదువులు లేవు, డిసిప్లిన్ లేదు, ఏమి డిగ్రీలు ఉండవు. అంటే నాకు ఉన్నాయంటే నాకు ఉంది. నేను జాబ్ కూడా చేశాను, 1 year జాబ్ చేసి మెట్రో ఫార్మస్యూటికల్స్లో జాబ్ చేసి, అక్కడి నుంచి తర్వాత కొంచెం మనీ సేవ్ చేసుకొని చెన్నైకి వెళ్ళి డైరెక్షన్ కోర్స్ చేసి, ఉద్యోగం అనేది కేజీ లాగా ఉంది, నేను ఏదైనా సాధించాలి అని నేను వచ్చా కాబట్టి నేను మాట్లాడుతున్నా. అంటే చదువుకున్న వాళ్ళు గొప్ప వాళ్ళు కాదు, పాత వాళ్ళు అనట్లా. కొన్ని మోరల్స్ తెలుస్తాయి. చదువుకున్న వాళ్ళు కూడా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, చదువుకున్నోడికి కొంచెం మోరల్స్ తెలుస్తాయి. చదువుకున్న వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. అది పేరెంటింగ్, పెరిగిన విధానంలో, వాళ్ళ అప్బ్రింగింగ్ లో అవన్నీ ఉంటాయి. ఎవరిని అనట్లే, కానీ వాళ్ళ గురించి ఆ సెక్షన్ ఆఫ్ 4 or 5 people హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ కంటెంట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఈజీ మనీ. వాడు ఉంటాడు బీన్ బ్యాగ్ అని, వాడికి కూర్చుంటాడు, వాడి పేరు బీన్ బ్యాగ్, వాడు కూడా ఇంతలా ఉంటాడు. బాడీ షేమ్ చేయట్లే నేను, అందరినీ షేమ్ చేస్తుంటాడు, అందరి వీడియోలు తీసుకొచ్చి ట్రోల్ చేస్తూ ఉంటాడు. ఇంకో ఉన్నాడు బకిడి అని, వాడి పేరు బకిడి అంటే ఆపోజిట్ వేసుకోండి, ఫోన్ కాన్ లాగా బకిడి అని. ఆడు అందరినీ ప్రతిదీ బాగలేదు, ఇది బాగలేదు, అది బాగలేదు అంటుంటాడు. వీళ్ళకి కంటెంట్ లేదు, వేరే వాళ్ళ కంటెంట్ రెస్పాండ్ అవుతుంటారు. కంటెంట్ ఓన్ కంటెంట్ చేయలేరు. ఈజీ యాక్సెస్, తొందరగా పొద్దునకల్లా సక్సెస్ అయిపోవాలి, పొద్దునకల్లా అయిపోవాలి. నేనన్నా నా వీడియోలు చేసే వాళ్ళు కొంతమందికి డబ్బులు ఇచ్చా. అంటే ఎవరిని కించపరచకుండా వీడియోలు చేస్తున్నారంట. ఎవరిని కించపరచకుండా మేము మ్యూచువల్ అగ్రిమెంట్స్ తో మేము చేసుకుంటూ ఎంటర్టైన్ చేస్తున్నాం. చాలా మంది కింద పాజిటివ్ కమెంట్స్ కూడా పెడతారు, అన్న మీ రిఫ్రెష్ అవుతాం, భలే ఉంటాయి మీ కంటెంట్, అది ఇది అని. పాజిటివ్ ఎక్కువ ఓపెన్ చేయండి, నా ముందు ఏ వీడియో అయినా ఓపెన్ చేయండి. నెగిటివ్ కమెంట్స్ ఒక 5-6 ఉంటాయి, ఒక 100, 15, 20 ఉంటాయి. అది ఆబ్వియస్ గా పవన్ కళ్యాణ్ గారినే తిడతారు, చిరంజీవి గారినే తిడతారు. నన్ను తిట్టేది ఏంది? అంటే పవన్ కళ్యాణ్ చిరంజీవి గారితో పోల్చుకుంటున్నావు? కాదండి, అనుకోండి, తప్పేముంది. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు, కానీ కంపారిజన్ ప్రతి ఒక్కరిని తిడుతున్నారు సొసైటీలో. నన్ను కూడా తిడతారు. తిట్టడంలో 10లో 8 మంది 2-3 ఉన్నారు సొసైటీలో అంటే రెఫరెన్స్ చెప్తున్నా. వాళ్ళతో ఎట్లా పోల్చుకుంటా, వాళ్ళు చేసిన పని ఏంది, వాళ్ళ పెద్దవాళ్ళు. నేను ఇప్పుడే మొదలు పెట్టాను నా కెరీర్ అట్లా. ఓకే, అంటే కొంతమంది యూట్యూబర్లు కొంత ఫేమ్ వచ్చాక దాన్ని క్యాష్గా చేసుకునేందుకు చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే చాలామంది బెట్టింగ్ యాప్లను కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో హర్షసాయి బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి వివాదం రాజుకుంది. అది ఇప్పుడు కూడా సంచలనంగా మారింది. ఇప్పుడు ఇది ఇంకా హనుమంతుది అవ్వలేదు. హనుమంతుది ఏంటంటే మ్యాటర్, ఇప్పుడు డిపార్ట్మెంట్ దాన్ని తీసుకున్నది అండ్ అప్రిషియేటబుల్ థింగ్. ఇదేంటంటే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ట్రోలర్స్ అనేది ఇన్ఫ్లుయెన్సర్స్ కంటెంట్ చేస్తూ చేయడంలో తప్పే లేదు. వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఇప్పుడు గత 5 ఏళ్ల నుంచి బూమ్ వచ్చింది. డిజిటల్ ప్లాట్ఫామ్, సోషల్ మీడియా 5 ఏళ్ల నుంచి వచ్చింది. అంతకుముందు ఫోన్లు ఉండే. ఈ జియో ఎప్పుడైతే ఫ్రీ నెట్వర్క్ వచ్చిందో ప్రతి ఒక్కరికి ఫోన్లు వచ్చాయి, ప్రతి ఒక్కరు సంపాదిస్తున్నారు, జాబులు, ఈఎంఐలో ఫోన్లు కొంటున్నారు. సో ఈ బూమ్ రావడం వల్ల ఏమైందంటే ప్రతి ఒక్కరు కూడా కంటెంట్ చేస్తున్నారు. ఈ కంటెంట్ చేస్తూ కొంతమంది ఫాలోవర్స్ సంపాదించుకుంటున్నారు. వాళ్ళందరికీ మన దేశంలో ఒక చట్టం తేవాలంటే ఇంకా బిల్లులు అంటారు, రాజకీయాలు అంటారు, చాలా ఉంటాయి. అక్కడ పోయి బిల్లు పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావాలి. ఇన్ని చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు 5 years అయింది, ఇంకొక 5 to 10 years లో కొన్ని వచ్చేస్తాయి. సో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ ఒక సెషన్ పెట్టాలి గవర్నమెంట్, లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీ గారు కానీ లేదా మన కలెక్టర్ గారు కానీ పెట్టి జస్ట్ అఫీషియల్ గానే పిలిపించి మాట్లాడి, అమ్మ మీరు చేసేటువంటి కంటెంట్ లో జాగ్రత్తలు వహించండి, ఎటువంటి నెగిటివిటీ ఉండకూడదు అనేది ఒక చిన్న హెచ్చరిక. ఎందుకు మీ మీద బాధ్యత లేదా? మీరు కూడా యూట్యూబర్ గా ఫేమ్ వచ్చింది కదా మీకు కూడా, మీరు ఎందుకు అటువంటి కంటెంట్ ని ప్రమోట్ చేయడం లేదు? మరి పూర్తి అవ్వకుండానే చెప్తున్నారు. అదే దాని నెక్స్ట్ అదే చెప్తున్నా. అది ఎట్లా చెప్పాలి అదొకటి. అది గవర్నమెంట్ తరహా బాధ్యత, కానీ అది చెయ్యాలని నేను అన్నాను. అది వస్తుంది, తెలుసుకుంటారు. ఏదైనా తప్పులు జరిగినప్పుడే అప్డేట్ అవుతూ ఉంటారు. అదొకటి. 2,
వీళ్ళు సోకాల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఇది బెట్టింగ్కి వర్తిస్తుంది, దీనికి వర్తిస్తుంది, ఇట్లా ట్రోలింగ్కి వర్తిస్తుంది, బెట్టింగ్కి వర్తిస్తుంది, కంటెంట్ క్రియేషన్ మూడింటికి వర్తిస్తుంది. ఇండివిజువల్ మొరాలిటీ, వాళ్ళు పెరిగిన విధానం, తుత్తరబడి తొందరగా సక్సెస్ అవ్వాలి అనే దాని వల్ల అవుతుంది, కష్టపడే తత్వం లేని వల్ల అవుతుంది, అండ్ ఈజీ మనీ వల్ల అవుతుంది. వాళ్ళకు ఆ మైండ్ సెట్లు ఎలా వస్తున్నాయంటే ఈజీ మనీ వల్ల అవుతుంది. తుత్తరపడే పద్దనికల్లా నేను హీరో అయిపోవాలి, వాడు కారు కొన్నాడు, ఆ ఇన్స్టాగ్రామ్ వాడు ఈడు కొన్నాడు, ఈడు బాలి వెళ్ళిండు, వాడు గోవా వెళ్ళిండు, నేను వెళ్ళాలి, దీనివల్ల డబ్బులు చేసేసి వచ్చాయి డబ్బులు, ఆ డబ్బులు తెలిపోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు అని అవుతున్నారు తప్ప లాంగ్విటీ ఆలోచించట్లా. లాంగ్విటీ అంటే ద సో కాల్డ్ కొన్ని ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, దే ఆర్ సిన్స్ ఫ్రమ్ బిగినింగ్ 5 to 10 years మెయింటైన్ చేస్తున్నారు. నా ఛానల్ కూడా నేను 4 years నుంచి మెయింటైన్ చేస్తున్నా. సో లాంగ్విటీ ఆలోచించడం లే, ఆ లాంగ్విటీ ఆలోచించని వాళ్ళు వీళ్ళు, ఇది స్ట్రోలస్ పీపుల్. బికాస్ స్ట్రైక్ పడితే ఛానల్ పోతే కొత్త ఛానల్ పెడతాడు, మళ్ళీ ఆ పాత వీడియోలు అన్ని ఫీడ్ ఉంటాయి, అప్లోడ్ చేస్తాడు. అంటే యూట్యూబ్లో వచ్చినటువంటి ఆ ఫేమ్ని క్యాష్ చేసుకునేందుకు వాళ్ళు అసలు బెట్టింగ్ యాప్లను కానీ సమాజం మీద చెడు ప్రభావం చూపించేటువంటి వాటిని ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? సో ఒక 5 లక్షలు, 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షల మంది ఫాలో అవుతున్నారు అనుకో ఒక మనిషిని, అతను చాలా బాధ్యతగా ఉండాలని నా అభిప్రాయం. బట్ ఆ బాధ్యత అనేది 24 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి వ్యక్తిలో స్పృహ వస్తుంది, అంతవరకు రాదు, అంతవరకు చిల్లరగానే ఉంటాడు. నేను అలానే ఉండేవాడిని. సో బై ద టైమ్ పేరెంటింగ్ అనేది మన ఫ్రెండ్స్ కానీ మంచి చెడు చెప్తూ గైడ్ చేయడంలో ప్రోత్సహించాలి. అండ్ ఇప్పుడు ఎవడైతే ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడో ఆ ఇన్ఫ్లుయెన్సర్ని నేను చెప్పినట్టు సెషన్స్ అయితే పెట్టడం ఉత్తమం నా అభిప్రాయం. ఎందుకంటే వాడికి ఇండివిజువల్గా లేనప్పుడు నేను అనేది ఇండివిజువల్గా వాడికి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ ఆల్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఆల్, వాడికి ఒక బేసిక్ మొరాలిటీ ఉండాలి సొసైటీలో. రెడ్ లైట్ పడితే ఆగాలి, గ్రీన్ లైట్ పడితే వెళ్ళాలి అని వాడికి ఇండివిజువల్ మొరాలిటీ ఉండాలి. అది లేనప్పుడు అడ్వాన్స్మెంట్లో నేను చెప్పేది ఇట్లా ఏదైనా సెషన్స్ పెట్టి వీ హ్యావ్ టు జస్ట్ టాక్ టు దెమ్. ఆర్ఎల్స్ యూట్యూబ్ వాళ్ళే ఫెస్టులు పెడుతుంటారు, ఆ యూట్యూబ్ కూడా చెప్పాలి, అరే భయ్ జాగ్రత్త బతకండి, మీరంతా మా ఎంప్లాయీస్, మర్యాద బతకండి అని ఆన్లైన్ చెప్పాలి, ఫేస్బుక్ లో మర్యాద చెప్పాలి. ఈ థింగ్స్ చాలా ఉంటాయి, ఇవన్నీ వాళ్ళ ఇండివిజువల్ థింగ్స్ అనమాట. ఈ బెట్టింగ్ స్టార్టింగ్లో 2020 జూన్ 14 కొన్ని వీడియో ప్రాంక్స్ మొదలుపెట్టినప్పుడు, స్క్రిప్టెడ్ వీడియోస్ మొదలుపెట్టినప్పుడు నేను 4 బెట్టింగ్ యాప్లు చేశాను. హిందీ నుంచి ఒకటి ఫోన్ చేస్తాడు ఏజెంట్, ఆడు అప్పుడు బెట్టింగ్ అంత లేదు, ఏం లేదు అసలు. నాకెంత అప్పుడు 6,000, 7,000, 10,000 ఇచ్చేవాళ్ళు. అప్పుడు నాకు 2 లక్షలు, 3 లక్షలు ఫాలోవర్స్ అంతే. ఆ టైంలో హిందీ నుంచి నేను వీడియో మొత్తం చేసి చివరిలో కూడా అన్న నేను నమస్తే, నేను డబ్బు కోసం చేస్తున్నా, ఇది మీరు ఇన్వాల్వ్ కావద్దని పెట్టద్దని డిస్క్లైమర్ వీడియో తెలుగులో పెడతా. వాడు హిందీ వాడు, వానికి అర్థం కదా వీడియో ఫార్వర్డ్ చేస్తే. ఇంకా వాడు అడుగుతారు, అప్పుడు 2 సార్లు అడిగిండు, ఇదేంది ఏదో చేయొద్దని చెప్తున్నా అన్నాడు. చెప్పాను లేదు బ్రదర్ అది బాగా చేయండి అని చెప్పాను. అర్థమైందా? కవర్ చేసి వాళ్ళని కూడా మోసం చేసి అయితే నా డబ్బు కావాలి కదా, వాడు ఛానల్ మోసం చేస్తాను కదా. నేను చేసాను, ఓపెన్ చెప్తున్నా, బికాస్ ఐ డోంట్ వాంట్ టు చీట్ పీపుల్, బికాస్ మై సబ్స్క్రైబర్స్ అండ్ ఆల్సో సబ్స్క్రైబర్స్. అంటే ప్రజలను మోసం చేసేవాడిని శ్రీకాంత్ రెడ్డి మోసం చేస్తున్నాడు. అట్లా అవి ఏది చిన్న 5,000, 10,000 ఎంత 4 వీడియోలు కలిపి 20,000 వచ్చింటాయి. దాని తర్వాత మన ఫ్రెండ్ ఒకడు అట్లా చెప్పినా కానీ గోవాలో ఉంటాడు, ఆడి కేసినో కోసం వెళ్ళాడు అక్కడికి, ఆడి పిచ్చి ఆ గోవా కేసిని బిగ్ డాడ్ అక్కడే తిరుగుతున్నాడు. ఆడు 2 బెట్టింగ్ చెప్పావు కదా అని ఏదో ఇన్వెస్ట్ చేశారు, 200 రూపీస్ జస్ట్. అది మన సిగరెట్ దాకా పెట్టాడు, ఆ 200 రూపీస్ అట్టే పోయాయి. అప్పుడు చెప్పాడు, ఫోన్ చేశాడు, అది నేను చెప్పినా కదా లాస్ట్లో, అది లేదంటే చెప్పినావు మామ కానీ వస్తాయని ఆడ డిస్ప్లే భలే ఉంది మామ, నిజంగా వస్తాయి అనుకుంటారు వాళ్ళు ఇచ్చిన అల్గారిథం అది ఉంటుంది, ఇది ఇంటర్ఫేస్. ఆ ఇంటర్ఫేస్ చూస్తే డబ్బులు వస్తాయి అనిపిస్తుంది, వాళ్ళ డిజైనింగ్ అలా ఉంటుంది. ఓకే, అది ఊరికి మేము డబ్బులు ఇచ్చినందుకు అప్లోడ్ చేస్తాం. అట్లా చేసి అప్పుడు నాకు అర్థమైంది, అరే నా ఫ్రెండ్ గాడే మోసపోయిండు, ప్రజల్లో పల్లెటూరులో ఏడో నా వీడియో చూస్తుంటాడు, నా చట్టాలు కరెక్టరా, నిదానంగా ఎదుగుదాం రా, వాడి మనసులో పడిపోద్ది నా వల్ల లాస్ వచ్చాయని నాకు బాగా ఆ రోజు అర్థమైంది. 200 రూపాయలే నా బెస్ట్ ఫ్రెండ్ వాడు. అండ్ ఆ 4 వీడియోలు నేను సంపాదించింది 26,000, 20,000 అంతే. నాకు యూట్యూబ్ లోనే వాళ్ళ కంటెంట్ నా వ్యూస్ ద్వారా నేను ఎక్కువ సంపాదించాను. అప్పటి నుంచి నాకు ఇప్పటికీ 120, 140 బెట్టింగ్ యాప్లు వచ్చాయి. హానెస్ట్ చెప్తున్నా. ఇప్పుడు కూడా మెయిల్, నిన్న మధ్యాహ్నం ఒక మెయిల్ వచ్చింది, 43,000 ఇస్తామని ఒక వీడియో చేస్తే నా 3 ప్లాట్ఫామ్లో పెడితే. నాకు నేను గొప్పనని కాదు, నా సబ్స్క్రైబర్ తెలుస్తుంది, దాని ద్వారా సంపాదించుకోవచ్చు అని హిందీ వాడు బాంబే నుంచి మెసేజ్ చేశాడు. సో దిస్ ద థింగ్ హ్యాపెండ్. సో నేను చేయలేదు. ఎందుకు? నా కంటెంట్ ద్వారా వస్తుంది. నేను నెలకు 10-20 వీడియోలు పెట్టుకుంటే ఒక అమౌంట్ వస్తుంది, దాంట్లో నా బట్టలకి, నా ఖర్చులకి, నాతో పనిచేసిన అబ్బాయిలకి, అమ్మాయిలకి, వాళ్ళకి కొంచెం పేమెంట్లు ఇచ్చుకుంటే, ఎడిటర్లకి ఇచ్చుకుంటే సేవింగ్స్ చాలు. దాంతో ఇప్పుడు సినిమా తీసా. శ్రీకాంత్ రెడ్డి ఎంతమందికి ఉపాధి కల్పించాడు వీడియోలు చేసేటప్పుడు? వీడియోలో ఉపాధి ఏముంటుంది, ఎడిటర్ ఒక అతను ఉంటాడు, కెమెరామెన్ ఒక అతను, అది కూడా ఉపాధి ఇచ్చినది చిన్నవి. సో నాతో వీడియో చేసే అమ్మాయిలకి ఇంత ఇస్తా, కొంతమంది ఫ్రెండ్షిప్ లో ఫ్రీగా చేశారు అంతే. ఉపాధి అంటే నేను చిన్నవే చేశా. ఇప్పుడు ఈ సినిమా ద్వారా అయితే 200 మంది టెక్నీషియన్లకు ఉపాధి కల్పించే సినిమాలో. ఓకే, నేను ఈ సినిమా ద్వారా 2 కోట్ల సినిమా గురించి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడుకుందాం మనం దాని గురించి. దీని అయితే చేశాను అట్లా. అది ఓకే. అసలు శ్రీకాంత్ రెడ్డి ఈ ప్రాంక్ వీడియోల ద్వారా నెలకి ఎంత సంపాదించాడు? ఇట్ వాస్ 2020లో 2022 వరకు బాగా రెవెన్యూ బాగుండేది. బై ద టైం 2022 ఏమైందంటే చాలా మంది సీరియల్ వాళ్ళు, బిగ్ బాస్ వాళ్ళందరూ ఛానల్స్ పెట్టి డైల్యూట్ అయింది, అంటే ఎక్కువయ్యారు, జనాభా ఎక్కువయ్యారు. ఫోన్లు వచ్చి ప్రతి ఒక్కరు పల్లెటూర్లలో యూట్యూబ్లో ఓపెన్ చేశారు. చేయొద్దనట్లే, ఇండివిజువల్ వాళ్ళు చేయాలి, బతకాలి, తప్పనట్లే. రెవెన్యూ చెప్తున్నా ఊరికే డైల్యూట్ అయింది. అండ్ బాగా
తగ్గింది రెవెన్యూ. ఫస్ట్ 2 సంవత్సరాలు బాగా వచ్చింది. అప్పుడే నా మీద కళ్యాణి పడింది. కళ్యాణి గారు వచ్చి నా మీద గొడవ పడ్డారు. ఎగ్జాక్ట్లీ అదే పాయింట్కి వద్దాం అనుకుంటున్నా. శ్రీకాంత్ రెడ్డి, అప్పుడే ఇంకా revenue నువ్వు చేసే వీడియోలేమో నేను ప్రాంక్ వీడియోలు చేస్తున్నా, అది కూడా స్క్రిప్టెడ్ వీడియోస్ అని నువ్వు చెప్తున్నావు. కానీ కళ్యాణి గారేమో శ్రీకాంత్ చేసేటువంటి వీడియోలు బూతు వీడియోలు, అసభ్యకరంగా ఉండేటువంటి వీడియోలు అంటూ ఆవిడ మీ మీద ఆరోపణలు చేస్తూనే మిమ్మల్ని చేయి చేసుకునేదాకా వచ్చింది. అసలు కరాటే కళ్యాణికి శ్రీకాంత్ రెడ్డికి గొడవ ఏంది? ఎక్కడ ప్రారంభమైంది అసలు గొడవ? అది ఏమైందన్న ఇంతవరకు నాకు తెలియదు. వై బికాస్ నేను కాన్సన్ట్రేట్ చేయాలి ఆ విషయాన్ని. బట్ గొడవ అయింది కదా అని ఇంకా అప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చాను. చాలా ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్ల కొంచెం ఫేమ్ అయ్యింది. దానివల్ల ఇంకొంచెం ఫేమ్ అయ్యాను నేను. ఆవిడ కూడా ఫేమ్ కోసం చేసిందని అనుకున్నా. ఇప్పుడు సెషన్స్ జరుగుతున్నాయి కోర్టులో. నేను వెళ్తున్నా, ఆవిడ రావట్లా, ఆబ్సెంట్ వేస్తుంది రోజు. నేనైతే వెళ్తున్నా. సో ఏ కోర్టులో నడుస్తుంది కేసు? ఇక్కడ నాంపల్లి కోర్టులో చిన్న పిట్టి కేసు. ఇద్దరు కొట్టుకుంటే గొడవ పడితే నోటి దూల వల్ల అంటారు కదా, చిన్న పిట్టి కేసు సంథింగ్. మై లాయర్ చూసుకుంటున్నాడు, మనకి అంత టచ్ లేదు. ఇప్పుడు కరాటే కళ్యాణి, శ్రీకాంత్ రెడ్డి వీళ్ళిద్దరిలో అసలు ఆ గొడవకి కారణం ఏంటి? ఎవరిది తప్పు? ఆవిడ యొక్క ప్రవర్తన, నా దగ్గరికి వచ్చి, మా ఇంటి దగ్గరికి వచ్చి నాతో ప్రవర్తించిన తీరు, దాన్ని చిత్రీకరించి ఫోన్లో ఆవిడే పోస్ట్ చేసి ఆవిడే వైరల్ అయ్యి ఇద్దరికి ఫేమ్ తెచ్చి ఆవిడే చెడ్డ పేరు తెచ్చుకున్నది అని జరిగిన సిచ్యువేషన్ చెప్తున్నా. నేను ఆవిడతో నాకు పర్సనల్గా అసలు సంబంధం లేదు. ఆమె ఫోన్ కాంటాక్ట్ ఇప్పటికి కూడా నాకు లేదు. ఆనెస్ట్గా నేను మాట్లాడిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ కేర్. ఎందుకంటే నాకు ఏమర్థమైందంటే, ఆ ప్రొడ్యూసర్ నన్ను మొదట్లో మోసం చేసినప్పుడు ముక్కుసూటికి వెళ్ళాలి, నా పని నాకు ఇంపార్టెంట్, నా సినిమా నాకు ఇంపార్టెంట్, నా జీవితం నాకు ఇంపార్టెంట్, ఫస్ట్ నేను బాగుపడతా, నా తర్వాత నా ఎంతో బాగుపరుస్తా, ఉద్యోగం ఇస్తా, లగ్జరీ లైఫ్ వస్తుంది, 10 మందికి జీతాలు ఇస్తాం, నాకు సేవ చేయాలని చాలా ఉంది, డబ్బు సంపాదించి సేవ చేయాలని నాకు నిజంగా ఉంది, మనస్ఫూర్తిగా ఉంది. కానీ డబ్బు లేకుండా ఏం చేస్తాం, ఊరికి మాటలు చెప్తే ఏం లాభం? అందుకు దాని మీద స్ట్రైట్కి వెళ్తున్నా తప్ప అందుకు ఆమెను కేర్ చేయను నేను. ఆ ఇష్యూని కూడా కేర్ చేయలే. అందుకు నేను ఇంట్రెస్ట్ చూపిలే, ఎందుకు జరిగింది అనేది ఇంట్రెస్ట్ చూపిలే. సో ఆవిడతో సంబంధం లేదు, కాంటాక్ట్ లేదు. మా ఇంటి దగ్గరికి వచ్చింది, 2 మనుషుల్ని ముగ్గురు మనుషుల్ని, 4 మనుషుల్ని నా మీద చేయి చేసుకునేది, ఇంకొకటి చేయి చేసుకున్నాను, తర్వాత నేను చేయి చేసుకుని ఇద్దరు పైన. ఆవిడే చిత్రీకరించి ఫేస్బుక్ లో పెడితే అందరూ వచ్చి కెమెరాలు పెట్టారు. వాట్ ఇట్ ఆల్ హ్యాపెండ్. అంతేగాని ఏమి సంబంధమే లేదు. ఆ తర్వాత అసలు మీ ఇద్దరు మాట్లాడుకుంది కూడా ఎక్కడ లేదా? ఆ గొడవలో మాట్లాడింది, ముందు మాట్లాడలేదు, తర్వాత మాట్లాడలేదు. అంటే కరాటే కళ్యాణి ఏదో ఆశించి నా మీద చేయి చేసుకుందంటూ గతంలో మీరు చెప్పారు కదా ఇంటర్వ్యూలో. అప్పుడు నన్ను ఇట్లా బెదిరించి, నేను హిందూ మహిళా సంఘము, నువ్వు వీడియో చేయలేవు, అమ్మాయి మెయిన్ ఇదే. ఆ బూత్ అంటే నువ్వు అన్నట్టు ఆ తమ్నేల్ పైన అది పెట్టారు కదా మా ఎడిటర్ వాడు, అవి తమ్నేల్స్ చూసి ఆవిడ వచ్చిందని నేను అనుకుంటున్నా. కానీ ఆవిడ ఏమన్నా ప్రాబ్లం ఉంటే దేర్ ఆర్ సో మెనీ పోలీస్ స్టేషన్స్ లా అన్నీ ఉన్నాయి కదా, ఆవిడ ఊరని ప్రజలు కూడా క్వశ్చన్ చేశారు. సో అట్ హ్యాపెండ్. కానీ చేయి చేసుకోవడం తప్పని నా అభిప్రాయం, అందరి అభిప్రాయం అది. అట్లా అంటే కరాటే కళ్యాణి మిమ్మల్ని కొట్టిన తర్వాత మీరు ఆ ప్రాంక్ వీడియోలు తగ్గించేశారు, అసలు ఆపేశారు అంటూ కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి కరాటే కళ్యాణికి భయపడే ప్రాంక్ వీడియోలు ఆపేసావా? ఆపేసా. మొన్న కూడా వీడియో రిలీజ్ అయింది ఒక 25 days బ్యాక్. సినిమా పనులు అప్పుడే నేను సినిమా స్టార్ట్ చేశాను 16 నెలల క్రితం. ఓకే. టోటల్ 4 years నా జర్నీ. 2 years 2 వీడియోలు చేశాను. ఎండ్ ఆఫ్ ద 2 year ఆమె వచ్చి గొడవ పడింది. ఒక 1 month గోవాకి వెళ్ళి ఐ జస్ట్ థింక్ ఎవ్రీథింగ్ వాట్ హ్యాపెండ్, ఏంటి జీవితం అసలే. దెన్ ఐ స్టార్టెడ్. నా కాడ ఉన్న డబ్బుతో, నేను సేవ్ చేసిన డబ్బుతో ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నా. లేదు, లెట్ స్టార్ట్ ఏ మూవీ, కష్టము కెపాసిటీ ఉంది, ఏమైనా సాధించవచ్చు, ఈ ఇల్లు దేవుని దేవద్దాన్ని కొనొచ్చు, సినిమా చేద్దామని అక్కడే కథ రాసుకొని ఇంటికి వచ్చా. సోషల్ మీడియా మీద మొత్తంగా ఎంత సంపాదించారు మీరు? నేను అసలు చెప్పకూడదు, నేను చెప్పొద్దంటే కానీ చెప్పాలి, చెప్తున్నా. 1.5 CR దాకా ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ రెండిట్లో కలిపి 2 సంవత్సరాల కష్టం, విపరీతమైన చాలా కష్టపడ్డా. ఏంటి 2 సంవత్సరాల్లోనే 1.5 crore సంపాదించారా? ఓన్లీ యూట్యూబ్ కాదు, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ రెండిట్లో కలిపి. అట్లా నా వీడియో దాంట్లో పెట్టుబడి పోయింది. నా ఎడిటర్కి ఒక 5-6 లక్షలు పోయి ఉంటుంది. అండ్ కెమెరామ్యాన్ నాతో పాటు ఉంటాడు, ఆ పిల్లలకి ఖర్చులు, నా ఫుడ్, నా బట్టలు, అండ్ కొంతమంది పేమెంట్స్ ఉంటాయి అమ్మాయిలకు, వీడియోస్, అండ్ కొన్ని సినీ ప్రమోషన్స్ వచ్చాయి, సినిమా ప్రమోషన్స్ చేస్తాను నేను. అంటే వాళ్ళ ఫేమ్ అవడం కోసం, సినిమా తెలియడం కోసం నా ఛానల్లో హీరోయిన్తో ప్రాంక్ చేపిస్తారు. అన్ని తెలిసే ఈ టీంకి చెప్పి చేపిస్తారు. సార్ పబ్లిసిటీ స్టంట్స్, మీకు తెలియదు ఏముంది. అంటే కరాటే కళ్యాణి శ్రీకాంత్ రెడ్డిని కొట్టిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి పంతా మారింది అంటూ అందరూ అభిప్రాయపడ్డారు. కానీ శ్రీకాంత్ రెడ్డి పంతా మాత్రం మారలేదు. ఇప్పుడు తాను లారీ అనేటువంటి ఒక సిరీస్ ద్వారా part 1 ద్వారా అందరి ముందుకు రాబోతున్నాడు. అది కూడా ఏ సర్టిఫికేట్ మూవీ అనేది ఇప్పుడు టాకు. ఏం చెప్తారు? అదే ఇప్పుడు అప్పుడే ఫస్ట్ 1 year లోనే సినిమా స్టార్ట్ చేశాను, అది ఆగిపోయింది. తర్వాత నాకు సినిమా తీయడం, నా ఓన్గా సినిమా తీయడం కోసం నాకు 2 ఏళ్ళు టైం పట్టింది. సినిమా తీసే డబ్బులు సంపాదించాను, కథ రాసుకున్నాను. నాకున్న నాలెడ్జ్తో, ఇప్పుడు వరల్డ్ సినిమా మీద ఉన్న నాలెడ్జ్తో కమర్షియల్గా నా డబ్బు పెడుతున్నప్పుడు ఎటువంటి సినిమా తీయాలి, అండ్ ఇప్పుడు ప్రజలు ఏ సినిమాలు చూస్తున్నారు, పెద్ద ఆడట్లే, KGF, బాహుబలి అంత పెద్ద సినిమాలు హిట్ అవుతున్నాయి. ఎందుకు ఆడలే? బాహుబలి అలాగే బాహుబలి 2 రికార్డ్స్ ఉన్నాయి, అవి ఆడుతున్నాయి.
ఆ తరహా సినిమాలే ఆడుతున్నాయి. పెద్ద పెద్ద సినిమాలు కొన్ని సినిమాలు బడ్జెట్లు పెట్టినట్టు పోతున్నాయి. చిన్న సినిమాలు కొన్ని 100 కోట్లు కొడుతున్నాయి, పెద్ద సినిమాలు పడుతున్నాయి, పెద్ద సినిమాలు ఇటు కొడుతున్నాయి, చిన్న సినిమాలు పడుతున్నాయి. సో ఇవన్నీ ఆలోచించుకొని ఎలా చేయాలి, ఏం చేయాలని ఆలోచించి ఒక సాలిడ్ కథతో దిగాలి. సాలిడ్గా దిగితే మామూలు ఉండద్దు, బ్యాంగ్ అయిపోవాలి. చిన్న లవ్ స్టోరీ తీయచ్చు, ఒక 10-20 లక్షల్లో తీయచ్చు నేను, కానీ అవి నా ప్రాంక్తో సమానం. నా ప్రాంక్ యూట్యూబ్లో ఉంటాయి కదా, కామెడీ అమ్మాయితో మాట్లాడేది అట్లే ఉంటే చిన్న ఇంత స్టోరీ తీసుకొని లాగి 3 గంటలు జనాలు టైం వేస్ట్ చేయొద్దు. జనాలు ఇంతకీ లారీలో మీరు చేసే ప్రాంక్ వీడియోల్లో ఉన్న బూత్ కంటెంట్ ఉండబోతుందా, లేదంటే సమాజానికి ఉపయోగపడే కంటెంట్ ఏదన్నా ఉందా? దేశ భద్రతకు సంబంధించిన సినిమా ఇది లారీ చాప్టర్ 1 అనేది. అయితే దాంట్లో కుటుంబ కథా చిత్రం, హీరో ఉంటాడు, హీరో ఫాదర్ ఉంటాడు, ఒక ఫ్యామిలీ ఉంటుంది, మంచి లవ్ స్టోరీ ఉంటుంది, ప్రాపర్గా ఉంటుంది, అండ్ లవ్ చాలా డీప్గా ఉంటుంది. హీరోయిన్ బరువు బాధ్యతలు మోస్తుంది, ఇండిపెండెంట్ ఉమెన్ గురించి ఉంటుంది, అండ్ ఒక హీరోయిక్ వాల్యూ మోటివేషన్ ఉంటుంది, హీరో గారు సాధించాలరా అని ఉంటుంది. తర్వాత వాడిని చూస్తే ఒక ఫైర్ ఉంటుంది. సినిమా చాలా బాగుంటుంది. లారీ చాప్టర్ 1 ఒక సాలిడ్ 3 hours ఫ్యామిలీ కమర్షియల్ యాక్షన్. ఏంటి 3 hours ఉందా? 3 hours 3 minutes సినిమా. ఇప్పుడు నిన్న సాయంత్రం సెన్సార్ అయింది ఏ సర్టిఫికేట్ మూవీ. అండ్ వాళ్ళ సర్టిఫికేట్ 18 cuts ఇవ్వనా, మీకు యూ ఇస్తామన్నారు, వద్దు అన్న. 12 cuts ఇవ్వు, U/A ఇస్తామన్నారు, సర్టిఫికేట్ వద్దు అన్న. సరే ఇంక ఏ సర్టిఫికేట్ తీసుకో అన్నారు. మరి ఏ సర్టిఫికేట్ తీసుకుంటే ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే సినిమా చూడడానికి అవకాశం ఉంటుంది కదా, మరి ఎందుకు ఆలోచించాలా నువ్వు? 18+ వాళ్ళే కదా సినిమాలు చూస్తున్నారు, పిల్లలు ఎక్కడ చూస్తున్నారు, థియేటర్లకు వెళ్ళి చూసినా కదా, వాళ్ళు సర్టిఫికేట్ చూసి వాళ్ళకి నచ్చినట్లు వెళ్తారు. కానీ అలా ఏమో నాకు ఫ్లేవర్ పోతుంది, నా కథలో ఫ్లేవర్ పోతుంది, అవి కట్ చేసామనుకో. ఓకే, అంటే కథ డిమాండ్ చేస్తుందంటారు. నా కథ డిమాండ్ చేసి ఇప్పుడు హీరో లారీ డ్రైవర్ ఉన్నాడు, అతను లారీ దిగి వెళ్ళి గొడవ పడతాడు వేరే వాళ్ళతో. అసలు ఈ లారీ ఏంటి, సినిమా పేరు ఏంటి, ఇది వెరైటీగా ఉంది, కొత్తగా ఉండాలని పెట్టాను. ఇండియా వైడ్ తిరుగుతుంది అన్ని స్టేట్స్ లో లారీ. అండ్ లారీ అనేది 5 languages, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అండ్ బెంగాలీ, 5 languages లో సినిమా. పాన్ ఇండియా మూవీ అయితే పాన్ ఇండియా మూవీ, మొదటి సినిమానే. నేనే ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్, మ్యూజిక్, అన్ని స్టంట్స్ కూడా నేనే. అట్లా కష్టపడి చేసిన సినిమా ఇది. అండ్ అంటే నువ్వు కళాకారుడు అనుకున్నా, నీలో కొన్ని కళలు మీ వీడియోలో చూసాం కానీ ఈ రకంగా కళాకారుడు అనుకోవాలా నేను. 25 ఏళ్ళ వరకు జాబ్ చేశాను అన్న. జాబ్ చేసిన తర్వాత సినిమా ఇండస్ట్రీ మీద మక్కువ వచ్చింది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినాక నాకు ఎవరు అవకాశాలు మనమే క్రియేట్ చేయాలి. మనమే క్రియేట్ చేయాలంటే దాని గురించి నేర్చుకోవాలి కదా నేను. అసలు సినిమా మీద ఎందుకంత ఇంట్రెస్ట్ వచ్చింది సడన్ గా? అందరికి ఒక్కొక్కరికి ఒక ఫీల్డ్ అన్న, జస్ట్ సినిమా మీద వచ్చింది ప్యాషన్. అంటే రంగుల ప్రపంచమనా, లేకపోతే అబద్ధం ఎందుకు, బ్లిస్ ఉంటుంది ఇక్కడ, హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ కొత్త విషయం, మెయిన్లీ నేను వర్కహాలిక్ పర్సన్ అండ్ లెర్నింగ్ పర్సన్. కొత్త విషయాలు నేర్చుకోవడం నాకు చాలా ఇష్టం. ట్రావెల్ చేయడం అన్నా, బుక్స్ చదవడం అన్నా, కల్చర్ నేర్చుకోవడం అన్నా, మీటింగ్ న్యూ పీపుల్, ఈటింగ్ గ్రేట్ ఫుడ్, అట్లా చాలా థింగ్స్ నేర్చుకోవచ్చు ఇక్కడ. వీ కెన్, ఈ వ్యాస్ట్ సర్కిల్ కదా ఇది, అది అనిపించి దానికి రావడం మెయిన్ కారణం. అండ్ లగ్జరీ లైఫ్ ఇఫ్ యూ వర్క్ హార్డ్ అని అనుకున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు కష్టపడితే, అండ్ దాన్ని కొంచెం సేవ చేయొచ్చు అని నా అభిప్రాయం. నాది చాలా చిన్న తరగతి కుటుంబం, చాలా చిన్న నుంచి వచ్చాను నేను. అంటే సేవ చేయాలనేటువంటి ఒక ఆశయం అయితే ఉంది. ఇప్పుడు కాదు, కొంచెం నేను బాగుపడితే ఫస్ట్, తర్వాత నా ఎంప్లాయీస్ బాగుపడితే దెన్ ఐ విల్ డూ పక్కా. ఆ తరహా మైండ్ సెట్లోనే ఉన్నాను హానెస్ట్గా, బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుంచి ఉన్నా. ఓకే, ఈ లారీ సినిమా కథ ఏంటి అసలు? లారీ సినిమా కథ అంటే కుటుంబ కథ చిత్రం, దేశ భద్రతకు సంబంధించిన సినిమా చిత్రం. ఫుల్ ఎనర్జీ, మాస్ దమ్ ఉంటుంది. 2 డైలాగ్ చెప్పనా నా సినిమాలో? చెప్పండి. నా బండికి నేషనల్ పర్మిట్ రా, ఆంధ్ర, కర్ణాటక, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనేది ఉండదు, ఎక్కి తొక్కి పడేయడమే అని ఉంటుంది అనమాట. ఒకడు వచ్చి రే ఇది కర్ణాటక రా అంటాడు అనమాట రౌడీ, బండి దేవో అంటాడు అనమాట, కన్నడలో అంటాడు, అన్నప్పుడు ఇంకేదో అంటాడు అనమాట. ఆయనకి ఈ డైలాగ్ ఉంటుంది అనమాట. ఇంకోటి తమిళనాడుకి వెళ్తే తమిళనాడు రౌడీలు వస్తారు, అలా రే ఏడున్నో తెలుసా తమిళనాడు అంటున్నాడు. అంటే ఊరగాయ తిన్న బాడీ రా, బాధుడు మొదలెడితే బరిలో బాడీలు లెగుస్తాయని కొడతాడు అనమాట. కొడితే లారీ అట్లా అనమాట. అంటే ఒక 20, 30, 40 మాస్ డైలాగ్స్ ఉన్నాయి సినిమాలో. చాలా సాలిడ్ గా పెద్ద హీరో తీయాలి. నాకు నా అటైర్ కూడా అలా ఉంటుంది, నాకు అవే సూట్ అయితే. నాకు యాక్షన్ సినిమా అంటే ఇష్టం. ఓకే, ఇప్పుడు మీరే చెప్పారు మంచి కథతో వస్తున్నాను, పెద్ద హీరోకి అయితే చాలా బాగుండేదని మీరే చెప్తున్నారు. మరి మీరు హీరోగా అసలు అంటే మీరు అనుకున్నారా ఎప్పుడైనా నేను హీరో అవుతాను, నాది హీరో మెటీరియల్? అనుకోలేదు లేదన్నా, జర్నీ జరుగుతుంది, రాసుకున్నాను, తీసుకున్నాను, నేను చేయాలనుకుంటున్నాను, చేస్తున్నాను. నాకు అవకాశం అడిగాను, ఇవ్వలేదు. అంటే హీరో కావాలనే ఇండస్ట్రీకి వచ్చావా? నేను డైరెక్టర్ అవుదామని వచ్చా, సొసైటీ నన్ను హీరో చేసింది. ఓకే, అంటే నా ఒడిదుడుకులు, నా జర్నీ నన్ను హీరో చేసింది. యాక్చువల్లీ నేను డైరెక్టర్ అవుదాము, నాదే అంటే నా అటైర్ ఏంటి, నా పర్సనాలిటీ ఏంటి అని అనుకున్నా. అట్లా అంటే మరి ఎవరైనా అన్నారా నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ, మీ ఊర్లో వాళ్ళు కానీ, లేకపోతే నీ ఫ్రెండ్స్ కానీ, అరే నువ్వేంట్రా హీరో ఏంట్రా? అట్లేమని లేదు, అప్రిషియేట్ చేస్తున్నారా నీ హీరో కట్అవుట్ అని అప్రిషియేట్ చేస్తున్నారు. నాకు తెలియదు వాళ్ళు చెప్పేంత వరకు. వాట్ ఐ ఫీల్ ఈజ్, నాకు నాలెడ్జ్ ఉందని నా ఫీల్. నాలెడ్జ్, కాన్ఫిడెంట్ ఉంది, తెలివితేటలు ఉన్నాయి, కథ రాయగలను, సినిమా తీయగలను. ఎవరైనా ప్రొడ్యూసర్, డైరెక్టర్ దొరికితే వాళ్ళతో సినిమాలు తీద్దామని అట్టొచ్చా నేను.
ఓకే. కానీ సొసైటీ నన్ను హీరో చేసింది, సిచ్యువేషన్స్. అర్థమైందా? అట్లా, అంతేగాని నేను హీరో నేను ఫీల్ అవ్వాలా. కానీ ఇప్పుడు హీరో అయినప్పుడు ఒక యాక్టింగ్ నేర్చుకోవాలి, పాటలు, డాన్స్ నేర్చుకోవాలి. డాన్స్ నాకు అంటే ప్రాంక్ వీడియోలో యాక్టింగ్ వేరుగా ఉంటుంది, ఒక సినిమా తీయడం అంటే ఒక బాధ్యత ఉంటుంది అనమాట. ఏదైనా బాధ్యత చిన్నది పెద్దదని లేదు, ఏదైనా బాధ్యతే. ఈ కాలంలో ఇన్స్టాగ్రామ్ ఉందన్న, ఇట్లా ఓపెన్ చేశాడు, కామెడీ వీడియో, అమ్మాయి రొమాంటిక్ వీడియో, అమ్మాయి హాట్ డాన్స్, ఇన్ఫర్మేషన్ టెక్ వీడియో, ఒక పొలిటికల్ వీడియో అన్ని వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ లో. నచ్చింది ఒక సెకండ్ స్క్రోల్ చేస్తాను, ఆడియన్ స్క్రోల్ చేస్తూనే ఉన్నాడు వాడు. ఒక సెకండ్, దాన్ని డోపమైన్ ఎఫెక్ట్ అంటారు. ఒక సెకండే మనం సస్టైన్ చేయలేకపోతున్నాం ఆడియన్ని, అంటే అట్రాక్ట్ చేయలేకపోతున్నాం, గ్రాప్ చేయలేక వాడి అటెన్షన్, వాడి టైంని మనం గ్రాప్ చేయలేము. అలాంటిది 3 hours సినిమా నేను కూర్చోబెట్టాలంటే ఎలా ఉండాలని, ఎంత నైపుణ్యం ఉండాలి. ఆ నైపుణ్యం నీలో ఉంది మరి? చాలా సాలిడ్ ఉంది, చాలా గట్టిగా ఉంది. నా వెనక మంచి ప్రొడ్యూసర్ దొరికితే దున్నేస్తా. ఓకే. ఏంటి డైలాగ్స్ ఎవరు రాశారు ఈ మూవీలో? నేనే మాస్ డైలాగ్స్ అన్ని. అంటే యాక్చువల్లీ హానెస్ట్గా ఐడియా నాది, పెన్ నా గుల్బరు రాయడం. నా కెమెరామ్యాన్ వీ వెంట్ గోవా అండ్ వీ సాట్ దేర్, ఇద్దరం కూర్చొని రాసుకున్నాం. తను రాసాడు, బాగా టైప్ చేసి అంత క్లియర్గా తనే చేశారు వర్క్ అంతా. రైటింగ్ సంబంధించింది ఐడియా కంప్లీట్లీ నేనే, అండ్ సజెషన్స్, కరెక్షన్స్ అంతా నేనే. ఈజ్ వెరీ టాలెంటెడ్. ఈ సినిమా నా తర్వాత బాగా హెల్ప్ చేసిందంటే మా కెమెరామ్యాన్ నాగార్జున అనే అబ్బాయి, చాలా బాగా చేశాడు. అండ్ హీరోయిన్ హిందీ అమ్మాయి. శ్రీకాంత్, ఒకటి డైరెక్ట్గా అడుగుతాను. అంటే ఫైట్స్ కూడా మీరే చేశారు. అవునన్నా. అంటే అసలు మీరే క్రియేట్ చేశారు అని చెప్పారు కదా, ఏంటి ఈ ఫైట్స్ బాగుంటాయా లేదంటే కరాటే కళ్యాణ్తో మీరు దెబ్బలాడినట్లుంటాయా? స్టన్స్, రియలిస్టిక్ స్టన్స్ ఉంటాయి. అంటే యాక్చువల్గా పెద్ద వాళ్ళని పెట్టుకున్నాం. నేను నాకున్న బడ్జెట్లో పెట్టుకుంటే ఫస్ట్ మొత్తం 9 ఫైట్లు. ఇందులో ఒక ఫైట్ వాళ్ళే చేశారు, పెద్దవాళ్ళు, సినిమా సంబంధించిన స్టన్ మాస్టర్స్ చేశారు. అయితే వాళ్ళతో డిస్కషన్ ఎలా నడిచిందంటే, వాళ్ళు కొడితే లారీలు బయలుపోవాలి, అద్దాలు బయలుపోవాలి, పెద్ద బాలకృష్ణ గారి ఫైట్లు ఉంటాయి కదా, ఆ స్టైల్లో చేద్దామంటున్నారు. నేనే బచ్చగాన్ని, అట్లా కొడితే నమ్మరు, కథ రియలిస్టిక్ ఉండాలి, తీసే విధానం బాగుండాలి, కొత్త కదా, నా స్టైల్లో తీయాలి. అట్లా నాకు సెట్ అవ్వాలా, పాసిబిలిటీస్ సెట్ అవ్వాలా. సో బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుంది వాళ్ళు చెప్పే విధానం. రోపులు గీపులు ఎగిరి కొట్టి అట్ట అంత బడ్జెట్ లేదు. ఇంకోటి సినిమా అయిపోవడానికి ఏ కారణమైనా ఉండొచ్చు. సో నాకు బడ్జెట్ అయిపోకూడదు, లిమిట్లో చేయాలి. నేను అనుకో ఇప్పుడు ఫైట్ 5 లక్షలు అయిపోవాలి అంతే. అంతేగాని నువ్వు 6-7 చేస్తా అంటే రోజు అంత పెరిగిపోతే బడ్జెట్ పెరిగిపోద్ది. సో ఇంకో హీరోయిన్ ప్రాబ్లం రాకూడదు. డైరెక్టర్ ఇందుకు కృష్ణానగర్లో ఉంటున్నా, ప్రతి ఒక్కరు డైరెక్టర్లు చెప్తున్నారు నా ఈ సినిమా అయిపోయింది, ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అని. సో ఐ హ్యావ్ అన్ ఐడియా, ఏది చేయాలి ఏది చేయకూడదు నాకు ఐడియా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఐడియా ఉంది. దానివల్ల నా సినిమా అంతా నా కంట్రోల్లో ఉండాలి. బడ్జెట్ నేనే పెడుతున్నా, సినిమా అయిపోకూడదు, ఫస్ట్ బయటికి తేవాలి. ఎందుకంటే అయిపోతే మళ్ళీ 100 కమెంట్స్ చేస్తారు అందరూ. సో వద్దనిపించి ఇంకా అన్ని నేను నేర్చుకున్నా అన్న, సన్నిగ్ధమై నేర్చుకొని కష్టపడి సినిమా గురించి పూర్తి ఇన్వాల్వ్ అయ్యి ప్రతి క్రాఫ్ట్ బాగా. ఒక సినిమాకి సంబంధించినటువంటి అన్ని బాధ్యతలు మీరే తీసుకున్నారు. బాధ్యతలు ఎలా అంటే హీరో మీరే, డైరెక్టర్ మీరే, కథా స్క్రీన్ ప్లే మీదే, ఫైట్స్ మీవే, ఈవెన్ డైలాగ్స్ మీరే, మ్యూజిక్ నేనే. ఏంటి మ్యూజిక్ మీరా? మ్యూజిక్ నేనే. అవునా శ్రీకాంత్, అసలు మ్యూజిక్ మీద పట్టుందా నీకు? మ్యూజిక్ మీద పట్టు అంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేస్తారన్న ఉదాహరణ చెప్తున్నా, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా, ప్రౌడ్గా కాదు. మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేస్తారు, ఆయన ఒక ప్రోగ్రామ్ అని పెట్టుకుంటారు. ప్రోగ్రామ్ అంటే కంప్యూటర్లో టూల్స్ తెలిసిన అతను, అంటే సాఫ్ట్వేర్ సంబంధించి మ్యూజిక్ సాఫ్ట్వేర్లు ఉంటాయి, లాజిక్ ప్రో ఇటువంటివి, వాటిల్లో ఇంకా ఏవే ఉంటాయి సంథింగ్, వాటన్నిటిలో ప్రోగ్రామర్ ఉంటారు. ఆ ప్రోగ్రామర్ని పెట్టుకొని ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ పెట్టుకొని, ఇన్స్ట్రుమెంట్ అదే గిటారు అన్ని కొడతారు కదా, వాళ్ళందరినీ పెట్టి ఒక స్టూడియో హైర్ తీసుకొని దాంట్లో అందరితో కొట్టిపించి ఆ వేవ్ని అరేంజ్ చేసి సింత్ సెట్ చేసి ఇట్లా ట్యూన్ సెట్ చేసే అతన్ని మ్యూజిక్ డైరెక్టర్ అంటారు. కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు గొప్ప వాళ్ళు ప్రయాణంలో అవి నేర్చుకుంటారు. ఏంటి, ఎందుకు ట్యూన్స్ కట్టాలిగా వాళ్ళు. ఆ ట్యూన్స్ మనం కూడా కట్టచ్చు, నువ్వు కూడా కట్టచ్చు, ఊర్లో ఉండి ట్యూన్ కట్టచ్చు, పెద్ద మ్యాటర్ ఏంది. మన పల్లెటూరులో ఫోక్ సాంగ్ లేనా ఎట్ట హిట్ అవుతాయి వాళ్ళ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లా. ఓకే, బ్లాక్ బాస్టర్ తెలంగాణలో ఇప్పుడు ఫోక్ సాంగ్స్ దున్నుతున్నాయి. ఏ యూట్యూబ్ పెద్ద సాంగ్లు కూడా పోవట్లేదు, ఆదిత్య మ్యూజిక్ లో సాంగ్లు కూడా సరిగ్గా. అవును, ఫోక్ సాంగ్లు ఎలా మిలియన్స్ పోతున్నాయి. శనిగేసేన్ల చెట్లకి అని ఎట్లా పోతున్నాయి. సో అట్లా మన జెన్యున్లో ప్రతిదీ ఉంటుంది, దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలి, పిండి బయటికి తీయాలి, అంతే. కష్టపడాలి, మైండ్ పెట్టాలి, ఎదుటి వాళ్ళు ఎలా చేస్తున్నా ఆలోచించాలి, దానికి మనం ఎలా చేయొచ్చు అనేది ఆలోచించాలి. అట్లా చేసి అట్లా నేను ఒక ప్రోగ్రామర్ని పెట్టుకొని స్టూడియో హైర్ చేసుకొని నాకు నచ్చిన ట్యూన్స్ ఇచ్చి, నేను నా ట్యూన్ లిరిక్ రైటర్ విష్ణువర్ధన్ అని ఉంటాడు, అబ్బాయి కూర్చొని మేము ట్యూన్స్ ఇచ్చుకొని మా కథలో ఎక్కడెక్కడ సన్నివేశాలు ఉన్నాయి, ఎటువంటి మ్యూజిక్ కావాలి, ట్రెండ్ ఎలా ఉంది, ఏ మ్యూజిక్ నచ్చుతుంది, ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాడుతున్నారు, ఇవన్నీ అనలైజ్ చేసి ఇట్స్ లాంగ్ డిబేట్. దీని గురించి ఒక రోజు మాట్లాడచ్చు, ఒక రోజు అంతా మాట్లాడచ్చు. సో అట్లా చేసుకొని దాన్ని వేవ్స్ అరేంజ్ చేసుకొని నేను చాలా తక్కువ బడ్జెట్లో చేశాను. తక్కువ బడ్జెట్లో చేయడానికి రీజన్ కారణం ఏంటంటే అప్రోచ్ సో మెనీ మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్యతరగతి 5-6 సినిమాలు చేసిన ఉన్నారు, 30-40-50 లక్షలు అడుగుతున్నారు. అంత బడ్జెట్ లేదు నా దగ్గర. ఇప్పుడు యాక్చువల్గా ఈ సినిమాని 7 నుంచి 15 కోట్లు అవుతుంది నా సినిమా చేయడానికి, లారీ చాప్టర్ చేయడానికి. నార్మల్ గా అందరినీ పెద్దవాళ్ళని పెట్టి చేస్తే, పెద్దవాళ్ళని అంటే సినిమాకి సంబంధించిన ప్రాపర్ టెక్నీషియన్స్ పెట్టి చేస్తే. బట్ ఇప్పుడు నీ సినిమా బడ్జెట్ ఎంత అయింది? 1,90,00,000 అయింది. 1,90,00,000. ఇప్పుడు ఒక 40-50 యూట్యూబ్ మీద మీరు సంపాదించింది 1,50,00,000. సేవింగ్స్ ఉంటాయి కదా, ఇంకా అంతే. ముందు జాబ్ చేశాను,
అంటే ఇప్పటి వరకు మీ జీవితంలో మీరు సంపాదించిన ప్రతి రూపాయి ఈ సినిమా మీద పెట్టారా? పెట్టాను. రాకపోతే పరిస్థితి ఏంటి? నో ప్రాబ్లం, మళ్ళీ వీడియోస్ చేస్తా, కష్టపడతా, యూట్యూబ్లో ఏదో ఒకటి చేస్తా, లేదా మీలాగా యాంకరింగ్ వచ్చి యాంకరింగ్ చేస్తా, పని చేస్తా, ఏదో ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేస్తా. మళ్ళీ ఏంటి ఈ సినిమా హిట్ అయిద్దని నమ్మకం ఉందా? షూర్ షాట్ బ్లాక్ బస్టర్ August 2 లారీ చాప్టర్ 1 థియేటర్ ఇన్సూరెన్స్ చేయించుకోండి. నేను రిలీజ్ చేస్తే నా డబ్బులు నాకు వస్తాయి. పెద్దోడు రిలీజ్ చేస్తే 100 కోట్లు వస్తాయి సినిమాకి. పెద్దోళ్ళు పెద్ద డిస్ట్రిబ్యూటర్లు కూడా 100 కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయి ఐడియా ఉందా? 1 10 100 చెప్పాలంగా ఇదే ఐడియా ఉంటాయి. ఎంచాలి ఏడా ఎంచాలన్నా అంతే, ఏముంది, అది ఇమీడియట్ స్ట్రైక్ అవ్వదు కదా మనకి, ఎందుకు అది అవసరం? కొట్టుకుంటే క్యాలిక్యులేటర్లు వస్తుంది. ఓకే, వాట్స్ రాంగ్ ఇన్ దట్? సరే చెప్పమంటావా? చెప్పండి, లెక్కేసి చెప్పాలి. పర్లేదు కానీ 100 కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేసేంత సత్తా ఈ సినిమాలో ఉందా అసలు? చాలా గట్టిగా ఉందన్న, చాలా గట్టిగా ఉంది. నా సినిమా ఎందుకు చూడంటే ఒకటే చెప్తా. సండే 75-35 థియేటర్లో ఉదాహరణ బాహుబలి, 666, KGF పెద్ద సినిమాలు చూశారు. అవి దమ్ మసాలా, బిర్యానీ లాంటి సినిమాలు, చాలా సాలిడ్ సినిమాలు. అటువంటి సినిమాలు 30 రూపాయలు, 50 రూపాయలు, 70 రూపాయలు టికెట్ పెట్టి ఆడియన్స్ చూశాడు. అదే ప్లేస్లో నా సినిమా థియేటర్ పడింది అనుకో, నాది ఎందుకు చూడాలని నేను క్వశ్చన్ వేసుకున్నాను. ఫస్ట్ స్టార్టింగ్ మై మూవీ పెండింగ్ ద స్క్రిప్ట్, అంత సాలిడ్గా ఉండాలి. బడ్జెట్ లేదని సొల్లు చెప్పొద్దు, నేను ఓడి దిమ్మని అంటారు జనాలు. నాకుంది బడ్జెట్ 2 కోట్లు, 3 కోట్లు ఉంది, దాంట్లో తీయాలి నేను. సో ఏం చేయాలి, ఏంటి పరిస్థితి అని లెక్క వేసుకొని క్లారిటీగా. ఈ సినిమా కోసం లారీ కొన్నా నేను. లారీ ఉంది, లారీ యార్డ్లో 6 లక్షలు పెట్టి లారీ కొన్నా, ఎందుకంటే కంటిన్యూటీ మిస్ అవ్వద్దు. అదే లారీ కావాలి. లారీ వాళ్ళ ఫోన్ చేసి చాప్టర్ 1 అని పెట్టావు, లారీ చాప్టర్ 1 అంటే దాని మీద ఒక సిరీస్ తీయబోతున్నావా? లారీ 1, 2, లారీ 3, లారీ అట్లున్నాయి. చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3 ఉన్నాయి. చాలా సాలిడ్ ఉంటుంది. చాప్టర్ 2 అయితే ఇంకా ఎగిరిపోతాయి. బడ్జెట్ కనుక ఇస్తే నాకు లేపుతా. KGF లారీలు లేపుతావా లేకపోతే కలెక్షన్? ఎగ్జైటేషన్ ఇస్తా, జనాలకి మంచి ఊపిస్తా. ఆ సినిమాలో అంత కథ ఉంది, అంత ఉంది. బట్ ఇది ఇట్టు కావాలని కోరుకుంటున్నా. అండ్ చాలా కష్టపడ్డా, వాళ్ళ టైం అయితే వేస్ట్ అవ్వదు. చాలా సాలిడ్గా తీసా బొమ్మని. ఊహు అంటావా ఆ తరహాలో ఒకటేదో ఐటమ్ సాంగ్ కూడా పెట్టినట్టును. ఆ తరహా అది వేరు, మంది వేరు. బట్ ఆ లెవెల్లో ఉంది మన సాంగ్. బాగా చేసాము ఆ సాంగ్, ఐటమ్ సాంగ్. రెంట్ గుంటావా, పర్మనెంట్ గుంటావా, రెడ్డే ముట్టుకుంటావా, ముద్దు పెట్టుకుంటావా, కళ్ళల్లో నట్టాచు ఉంది, లిప్పుల్లో నస్కాచు ఉంది, కింద పైన టోటల్ అంతా సూపర్ ఉన్నది, ఒంపుల్లో నా ఊపు ఉంది, సొంపుల్లో నా సూపు ఉంది. అలా ఉంటుంది సాంగ్, చాలా బాగుంటుంది. శ్రీకాంత్ రెడ్డి కడప నుంచి వచ్చాడు. ఏంటి నువ్వు హీరో అవడం వల్ల జగన్మోహన్ రెడ్డి హస్తం ఏమైనా ఉందా? వాళ్ళు రాజకీయం పెద్దవాళ్ళు, వాళ్ళతో మనకెందుకు. నేను ఇండివిజువల్ కష్టపడడానికి వచ్చాను. అండ్ నేను ఒక యాక్టర్ అవ్వాలని వచ్చాను. నా దారి వేరు, వాళ్ళది వేరు. అండ్ మా సైడ్ అంటే కడప నుంచి ఎవరు మీకు సహాయ సహకారాలు ఎంత చేయలేదా? సినిమా కమర్షియల్ ఫీల్డ్ కదన్నా, అందరూ మనం హిట్ కొడితే వచ్చి భుజం మీద చేసి మోవాడు అంటారు. నేను అడగలేదు, వాళ్ళని ఎవరిని అనాల్సిన అవసరం లేదు. నేను అడగను. నాకు అడుక్కోవడం ఇష్టం ఉండదు. కష్టపడి పైకి ఎదుగుదాం, కష్టపడితే ఏ రోజైనా లాంగ్వేజ్ ఆలోచిస్తా, లైఫ్ వస్తుంది అని ఆలోచిస్తా. ఆ తరహా అంతే. మనకి ఇంకా ఆ సైడ్ కడప కాబట్టి మాకు జగన్ గారు అట్లా అభిమానం ఉంటుంది, మా మనిషి అన్నట్లు. బట్ ఇంకా ప్రజలకు ఎవరు మంచి చేస్తుంటే వాళ్ళు నడుస్తూ ఉంటుంది అంతే. పొలిటికల్కి సంబంధించిన మ్యాటర్ అంతే, అంతవరకే అది. ఓకే, ఏంటి ఈ సినిమా ఎన్ని భాషల్లో రిలీజ్ చేయబోతున్నావు? ఎన్ని స్క్రీన్స్ మీద ఇది రిలీజ్ అయ్యే అవకాశం ఉందంటే చెప్పి? తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ 5 లాంగ్వేజెస్. అండ్ తెలుగులో మార్కెట్ నేను ఓన్ రిలీజ్ వెళ్తున్నాను. 150 నుంచి 170, 200 థియేటర్లు మొదట్లో చేస్తున్నాను. అండ్ థియేటర్ టాక్ బాగుంటే దేవుడి దయ వల్ల పెంచుతాను. అండ్ హిందీలో మార్కెట్ కాలేదు, జరుగుతున్నాయి డిస్కషన్స్. ఇంకా టైం ఉంది, 20 days. తమిళ్లో అయిపోయింది, కన్నడలో అయిపోయింది మార్కెట్. అండ్ బెంగాలీలో కాలేదు మార్కెట్. అండ్ అది తర్వాత తెలుగులో అయిందా మార్కెట్? బయర్స్ ముందుకు వచ్చారా మీ సినిమా కొనడానికి? నా సినిమా కాదు, ఏ సినిమాకు ముందు రోజు వస్తారు. పబ్లిసిటీ, ప్రమోషన్స్ అవన్నీ బట్టి ముందు రోజు వస్తారు. మరి ఆ ప్రయత్నాలు చేయడం కానీ అదేం చేయట్లేదు? పెట్టాను ప్రమోషన్స్, ఇంకా 20 days ఉంది. ఇట్స్ ఆల్ గోయింగ్ ఆన్. లెట్స్ సీ, దేవుడి దయ. లేదంటే ఒకవేళ అంటే బయర్స్ ఎవరు ముందుకు రాకపోతే ఏం చేస్తావు? అదే ఓన్ రిలీజ్ వెళ్తున్నా, ప్రిపేర్ దట్ ఆల్రెడీ. యాక్చువల్గా ఈ సినిమా నేను చాలా పెద్ద వాళ్ళకి చూపించాను, ఇండస్ట్రీలో ఉన్న టాప్ 5-6 people చూపించాను. వాళ్ళ పేర్లు ఏదో చెప్పొచ్చుగా? పేర్లు ఎందుకు డిస్కషన్, కానీ చూపించాను. కొంతమంది అవమానించారు, కొంతమంది రకరకాలు మాట్లాడారు. నీకెందుకు ప్రొడ్యూసర్ అవసరమా, మేమే లాస్ అవుతున్నాం చెప్పారు. మంచి మాటలు చెప్పారు, వాళ్ళ అనుభవాలు చెప్పారు. కొంతమంది అవమానపరంగా చెప్పారు కొంతమంది. బట్ తప్పులేదు వాళ్ళ అనుభవాలు. అంటే అవమానపరంగా ఎలా చెప్పారు? నువ్వేంటి హీరో ఏంటి, నువ్వేంటి డైరెక్టర్ ఏంటి, ఇలా అట్లే అవహేళన చేశారు. అట్లా చేశారు. అంటే వాళ్ళ అనుభవాలు అవి తప్పేం లేదు, పెద్దోళ్ళు కదా తీసుకున్నా. అండ్ విషయం ఏంటంటే అది ఇంకా కసి నీలో. కసి అని కాదు, కసి. చాలా చిన్న సినిమాలు కొని వాళ్ళు నష్టపోయారు. ఆ అనుభవంతో వాళ్ళు ఇవి చెప్పారు. నేను ఇది చిన్న సినిమానే కానీ బాగా చేసింటాడని వాళ్ళు అంత. అంటే ఇంకోటన్నా, ఏదైనా సినిమా అనేది నేను బిజినెస్ లా చూస్తా. ఓకే, వాళ్ళ ఇండస్ట్రీ నేను ఏం ఎక్స్పెక్ట్ చేసేది, వాళ్ళు పెద్దవాళ్ళు, బిజినెస్ నాలెడ్జ్ ఉంటుంది, పెద్ద దిమాగ్ ఉంటుంది, చూసి ప్రిడిక్ట్ చేస్తారు దీని ఫ్యూచర్ అని అనుకున్నా. నాకు వాళ్ళ దగ్గరికి పోయినా వాళ్ళు చెప్పి మాట్లాడిన తర్వాత అనుభవం కొంచెం ఉంది కానీ నాలెడ్జ్ లేదు సినిమా సంబంధించి. నాకు అర్థమైంది. మెయిన్ క్యాస్టింగ్ ఎవరున్నారు ఈ సినిమాలో? కొత్త వాళ్ళు, శ్రీకాంత్ రెడ్డి ఒక్కడే మెయిన్ క్యాస్టింగ్, ఆడే పిల్లర్. శ్రీకాంత్ రెడ్డి ఇప్పటికీ చాలా మందికి తెలియదు కదా.
తెలీదు, తెలుస్తారు కదా. రేపు పొద్దు తెలియడు, రేపు తెలియచ్చాడు పొద్దున్నే. నీ ధైర్యం ఏంటి శ్రీకాంత్ అసలు? అంటే ధైర్యం లేదన్నా. 3 కోట్లు పెట్టి అంటే దగ్గర 2 కోట్లు పెట్టావు, ఇలాగే ఇప్పుడు ప్రమోషన్స్ కూడా కొంత ఖర్చు పెట్టాల్సి ఉంది. అవునవునా. నీ ధైర్యం ఏంటి అసలు? అంటే అంత కొత్త వాళ్ళని తీసుకొని వెళ్తున్నావు. అదే పోతుంది అనే భయం ఉంటుంది. మళ్ళీ దీంతో నాకు రేంజ్ రోవర్ కారు ఒక ఫ్లాట్ వచ్చేది డబ్బుతో, ఉదాహరణ. అవును, బట్ అంటే కష్టపడదాం అన్న, అంతే ఏం లేదు. ఇంకోటి అంటే నువ్వు తలుచుకుంటే ఈ సినిమా ఇండస్ట్రీ కాకుండా బిజినెస్ వైపు వెళ్ళిపోయి దట్స్ వాట్ అన్న. ఇప్పుడు నేను ఉన్న డబ్బుతో నేను లగ్జరీ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రెసెంట్ 40 తర్వాత సెటిల్ అవుదాంలే అని ఉన్నా. డబ్బు అప్పుడు ఏమన్నా ఏం కాకపోతే అప్పుడు ఏదైనా బిజినెస్ ప్లాన్ చేద్దాంలే అని ఉన్నా. కానీ వయసు ఉన్నప్పుడు మనం ప్రయత్నం చేయకపోతే మిస్టేక్ అవుద్ది. పాయింట్ 1. అండ్ ఐ డోంట్ కేర్ అబౌట్ మనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజాదరణ పొందాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ చేసి ఎక్స్పెక్ట్ చేయాలి. చేయకుండానే అంటే అవ్వదు. ఇంకోటి నాకు చాలా సింపుల్ లైఫ్. ప్యాంటు చొక్కా ఇప్పుడేదో స్టైల్గా ఇట్లా వచ్చా కానీ చిన్న డైరీ చొక్కా వేసి కృష్ణానగర్లో టీలు అవుతాను నేను అందరితో పాటు. టెక్నీషియన్ తిరుగుతుంటా, కామెడీ ఉంటా. అంటే లైఫ్ ను ఐ సీన్ ఎవ్రీథింగ్, ప్రతిదీ చూశాను. సో కామెడీ సీన్స్ కూడా ఉన్నాయా దీంట్లో? చాలా కామెడీ ఉంది, చాలా ఉంది. అండ్ రొమాన్స్ ఉంది, మంచి పాటలు ఉన్నాయి, మంచి లవ్ స్టోరీ ఉంది, కుటుంబ ఎమోషన్ ఉంది, చెల్లి సెంటిమెంట్ ఉంది, ఫాదర్ సెంటిమెంట్ ఉంది, ట్విస్ట్లు చాలా. డబుల్ మీనింగ్ డైలాగ్స్ కూడా ఉంటాయి. అంటే శ్రీకాంత్ రెడ్డి అంటే డబుల్ మీనింగ్ డైలాగ్. ఈ సినిమా డబుల్ మీనింగ్ లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాయి. వేసుకోవడమే డైరెక్ట్ అటాకే. విలన్స్ తో వెళ్తా అయినా గట్టిగా ఉంటుంది అనమాట. డబుల్ మీనింగ్ ఏం పెట్టరు. డబుల్ మీనింగ్ అంటే డబుల్ మీనింగ్ రాంగ్ రైట్ అని దాని డిబేట్ లో మాట్లాడదు కానీ. సో ఆ విధంగా ఉంటది. చాలా గొప్ప సినిమా. నా చాలా సింపుల్ లైఫ్. పోయినా సింపుల్ లైఫ్ అంటున్నా. పోయిందనుకో అనుభవం, నా విజిటింగ్ కార్డు పడేస్తా. ఇది నేను, నా దగ్గర దమ్ముంది, ఏదో సిచ్యువేషన్ వల్ల పోతే పోని అనేటువంటి ఉద్దేశంతోనే దీంట్లో దిగా. పోదు, షూట్ చాట్ బ్లాక్ బస్టర్ రాసి పెట్టుకోండి. నిజం చెప్తున్నా, హానెస్ట్ గా నా కాన్ఫిడెన్స్. మీరు సినిమా చూసి ట్రైలర్ చూసా, నిజంగా చెప్తున్నా శ్రీకాంత్ రెడ్డి, ఏ మాట కామాట. ఒక జర్నలిస్ట్గా ట్రైలర్ చూశాను మీరు ఫోన్ చేసిన వెంటనే. ట్రైలర్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది, అద్భుతంగా ఉంది. అలాగే ఆ పాట కూడా కొత్త తీసినట్టు, మేకింగ్ బాగుంది. కొత్త తీసినట్టుందా అసలు? ఉంది అంటే కొత్తోడు తీసినట్టు కాదు, ఆ ఫ్రెష్నెస్ అనేది కాదు కానీ పెద్ద సినిమా లాగే ఉంది. మేకింగ్ చిన్న సినిమా లాగా అట్లా లేదు కదా. లేదు, పెద్ద సినిమా లాగే ఉంది. పోరాడా నా శక్తి సామర్థ్యాలు అన్ని పెట్టా చేయాలని. సినిమా కూడా డబ్బు ఖర్చు పెట్టా అన్న, నా పని ఎంత పెట్టాను. కొత్త ఇప్పుడు కృష్ణానగర్లో 500-600 మెంబర్స్ వెనక పెద్ద సినిమాల్లో ఉంటారు. వాళ్ళందరినీ తెచ్చి నేను ముందు పెట్టా. నా సినిమాలో ముందు ఇచ్చా. ప్రతి రౌడీకి ఒక డైలాగ్ ఇచ్చా అన్న. మామూలుగా ఇప్పుడు ఏదైనా సినిమాలకు వెళ్ళి రౌడీలు అడుగుతారు. రౌడీలు అంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు, చిన్న వాళ్ళు. వాళ్ళందరూ అడుగుతారు అన్న, ఏమని అడుగుతారు, నాకు డైలాగ్ ఇవ్వన్నా అడుగుతారు. వీళ్ళు ఏంటంటే డైరెక్టర్లు కొంతమంది, అందరు కదా, కొంతమంది జనరాసిటీ, సహృద భావం ఉన్న వాళ్ళు డైలాగ్ ఇచ్చేస్తారు. ఎందుకంటే డైలాగ్ ఇస్తే ఆడు ఎదుగుతాడని. అట్లా నేను ఒక 20-30 మందికి డైలాగులు ఇచ్చా ముందు నిలబెట్టి. లారీ చాప్టర్ 1 కనుక హిట్ అయితే శ్రీకాంత్ రెడ్డి బూత్ కంటెంట్ పక్కన పెడతారా? హిట్ అయితే సినిమా చేస్తాం, దాంట్లో కూడా బూత్ ఉంటుంది. మీ అనే బూతే ఉంటుంది. సపోజ్ ఏంటి బూత్ అంటే ఏంటని ఇందాక నేను చెప్పిన, అడల్ట్ ఉంటుంది. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ముద్దు పెట్టుకునేది నువ్వు బూత్ అంటే ఏం చెప్పాలి? అది రొమాన్స్, అది లవ్, ఒక కళ అంటున్నా నేను. నువ్వు దాన్ని బూత్ అంటున్నావు, ఏం చెప్పాలి? ఇంకా సరే, సొసైటీకి మంచి ప్రభావం కనపడేలాగా సినిమాలు తీస్తావా, లేదంటే ఇట్లా సొసైటీకి మంచి ప్రభావం ఇవన్నీ మాట్లాడితే ఇంతమంది పిల్లలు పుట్టరు. గ్లోబలైజేషన్ లో మన జనాభా 8.5 బిలియన్ ఎంతో ఉంది ప్రపంచ జనాభా. భారతదేశ జనాభా అంటే ఇంట్లో 4 గోడల మధ్య సంసారం చేయడం వేరు, బయటకు వచ్చి బయట బట్టలు ఇప్పుకొని తిరగడం వేరు కదా. అదే ఈ కళని కళాత్మకంగా చెప్తున్నారు సినిమా వల్ల, ఎంటర్టైన్మెంట్ వాళ్ళు. దాన్ని మీరు బూత్ అని జస్ట్ ఎగ్జైట్మెంట్ చేసి అట్రాక్టింగ్ చేస్తున్నారు సార్ పబ్లిక్ ని. కళాత్మకంగా చెప్తున్నారు అంతే. ఓకే, సో ఈ సినిమా హిట్ అయితే పరిస్థితి ఏంది? అది ఆపేస్తావా లేకపోతే కంటిన్యూ చేస్తావా? అప్పుడప్పుడు ఒక వీడియో చేస్తాను ఆడియన్స్ కోసం. ఏం చేయకూడదు, అదే కదా, దాంతో నా జీవితం స్టార్ట్. అంటే నీ అభిమానుల కోసమైనా వీడియోలు పడాల్సిందే. వీడియోలు పడాల్సింది. ఒక ఫ్లాప్ అయింది, మళ్ళీ వీడియోలు చేస్తా, మళ్ళీ సినిమా తెచ్చా. ఈసారి ఇంకోటి పెద్దది తెచ్చా. ఇంకా కష్టపడతా పోనీ. ఏమన్నా తప్పైతే చేయట్లేదు కదన్నా, తప్పైతే చేయట్లేదు, మోసం చేయట్లేదు, ఎవరిని మనం చేయట్లేదు. సో వర్కింగ్ హార్డ్, పేయింగ్ ట్యాక్సెస్. అంటే నీ సినిమా ప్రజలు యాక్సెప్ట్ చేసేంత వరకు నువ్వు సినిమాలు తీస్తానే ఉంటావు. నేనే కాదు, మీరంతే. మీ ఛానల్ జనాలు యాక్సెప్ట్ చేసేంత వరకు న్యూస్ తీస్తూనే ఉంటారు. మేమంటే అసలు సమాజంలో ఏం జరిగింది అనేది ప్రజల దృష్టికి, అసలు ప్రభుత్వ వైఫల్యాలని, అలాగే ప్రజల సమస్యలు దానికే ఉన్నాయి మీ ఛానల్స్. ఎందుకుంటాయి తీసుకోవట్లేదా? ఎందుకుంటాయి? మీరు ప్యాకేజీలు తీసుకోరు మీరు అనుకున్నట్లుగా. ఇట్స్ బిగ్ డిస్కషన్ కానీ మాట్లాడితే. సో ఇట్స్ ఆల్ లైక్ ఎవ్రీబడి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటారుగా, చార్లెస్ డార్విన్. అట్లా బతకాలంటే కష్టపడాలి. అట్లా కష్టపడుతున్నారు అందరూ. దాంట్లో లిమిట్స్ లో, మోరల్స్ లో ఆ వ్యవస్థ యొక్క పెద్ద మనిషి ఎవడైతే ఉన్నాడో, ఆ సినిమాలో నేనే పెద్ద మనిషి, నా సినిమా సంబంధించి. మీ ఛానల్కి మీ పెద్ద మనిషి. అట్లా వాళ్ళు మోరల్స్ మెయింటైన్ చేస్తుంటే సొసైటీలో ఒక సంఘీభావంగా ఫ్లో ఈక్వేషన్స్ లో వెళ్తుంటది. అవి మనం మిస్గైడ్ చేసినప్పుడు ప్రజలు ఇబ్బంది పడతారు. మనకు లాంగ్విటీలో దెబ్బతింటాం అనేది నేనైతే నేర్చుకున్నా. కాబట్టి మనం డిసిప్లిన్గా ఒకే లెవెల్లో వెళ్ళాలి, గౌరవంగా ఉండాలి అనేది నేను నేర్చుకున్నదే అంటున్నా.
శ్రీకాంత్ రెడ్డి, మీరు కష్టపడి అన్న. ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ ఈ సినిమా తీశారు కాబట్టి మనస్ఫూర్తిగా ఈ సినిమా విజయం సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తూ ఉన్నాను. Yes, sir. 100% ఈ సినిమా విజయం సాధిస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. సో గైస్, నేను శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చేసేవాడిని, ప్రాంక్స్ అన్ని. ఇప్పుడు సినిమా చేశాను, లారీ చాప్టర్ 1 ఆగస్టు 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అండ్ చాలా కష్టపడి కొత్త వాళ్ళని చేశాం. చాలా పెద్ద పెద్ద వాళ్ళకు, కొత్త వాళ్ళకి, అందరికి మీరు చాలా అవకాశాలు ఇచ్చారు. మాకు ఒక్క అవకాశం, ఒక్కరోజు టైం ఇచ్చి నా సినిమా చూడండి. ఫస్ట్ నా ఛానల్లో పాటలు అండ్ ట్రైలర్ ఉంది శ్రీకాంత్ రెడ్డి ఆసం ఛానల్లో, అది చూడండి. నచ్చితేనే సినిమా చూడండి. మీ టైం వాల్యుబుల్, మీ మనీ వాల్యుబుల్. నచ్చకపోతే వద్దు, అక్కడే కమెంట్ పెట్టి క్విట్ చేయండి. అండ్ ఆగస్ట్ 2 ట్రైలర్ పాటలు చూసి సినిమా చూస్తారని ఆశిస్తున్నాను. మీకు టైం చూసుకొని నా సినిమా చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా 10 సినిమాలు చేస్తాను, ట్యాక్సీలు కడతాను, అండ్ చాలా మందికి ఉపాధి ఉంటుంది. మాకు చాలా కష్టపడి సినిమా చేశాను. ఆగస్ట్ 2 సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.